Number one, when the works of God manifest. When the works of God manifest. అంటే ఏంటి తెలుగులో? దేవుని కార్యాలు ప్రత్యక్షపరచబడితే, దేవుని కార్యాలు బయలుపరచబడితే, దేవుని కార్యాలు మనం వినగలిగితే, చూడగలిగితే. ఎంతమంది సంఘంలో మీరు వచ్చినప్పటి నుంచి సాక్ష్యాలు చూస్తూనే ఉన్నారు? రైట్, యు బీన్ సీయింగ్ టెస్టిమోనీస్ అండ్ టెస్టిమోనీస్ అండ్ టెస్టిమోనీస్. మొదటి సాక్ష్యాలు మొదలైన తర్వాత సాక్ష్యాలు పెరిగి 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 వందల వేలు, ఎన్ని సాక్ష్యాలు అంటే అన్ని సాక్ష్యాలు. రైట్, ఎందుకంటే ఒక అద్భుత కార్యము చూసి వేరే వాళ్ళకి విశ్వాసం వస్తుంది. ఒక అద్భుత కార్యం అలాగే అనేకులకు విశ్వాసం పెరుగుతుంది. ద వర్క్స్ ఇంక్రీజ్ ద ఫెయిత్. ద గిఫ్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వరాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఎంత ప్రాముఖ్యమైనవి అంటే అంత ప్రాముఖ్యమైనవి వరాలు కూడా. రైట్, కానీ మనకు తెలుసు ఇంత ప్రాముఖ్యమైన వరాలు ఉన్నా వాటికంటే ప్రాముఖ్యమైనవి ఏంటి? ఫలాలు. రైట్, సో అలాగని చెప్పి మనము వరాలను పక్కన పెట్టేస్తామా? నో. రైట్, సపోజ్ ఫలాలు తల అనుకోండి, వరాలు శరీరం అనుకోండి, ఇక్కడికి కట్ చేసేస్తారా? సో both are connected together for the glory of the kingdom. Right, now రెండవ రాజులు 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెలుడని ప్రత్యుత్తరమిచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు, నేను వచ్చిదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలం నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. రైట్, లెట్స్ గో టు వర్స్ 1. మొదటి వచనానికి వెళ్దాం. And the sons of the prophet said unto Elisha, behold, now the place where we dwell with thee is too strait for us. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది. రైట్, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి మేము ఇంకొక పెద్ద ప్రదేశం కడతాము అన్నప్పుడు వెళ్ళమంటాడు. వెళ్ళినప్పుడు ఏమంటారు? నువ్వు కూడా మాతో రావాలా? రైట్, నా ఇంతకుముందు ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు అనిపించింది వాళ్ళకి ఇరుకుగా? వై? ఇట్ వాజంట్ దేర్ బిఫోర్. ఇంతకుముందు ఇరుగ్గా లేదు, కానీ ఇప్పుడు వాళ్ళ ఉన్న ప్రదేశము వారికి ఇరుకుగా అనిపించింది. వై? ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఉండే ప్రవక్త గురించి వాళ్ళకి తెలీదు. అనేక సార్లు మనం చూస్తే అనేక మంది కుష్ఠరోగులున్న ఎవరు స్వస్థపడ్డారు కదా? ఇజ్రాయెల్ ఎవరన్నా స్వస్థపడ్డారా? స్వస్థపడలే. ఎవరు స్వస్థపరిచారు నామాన్ని? యా. మరి అనేక మంది విధవరాలు ఉంటే ఎవరు పోషించబడ్డారు? మరి దేవుడు తన ప్రవక్త ద్వారా అందరినీ పోషించగలడా లేదా? ఎస్. అందరు కుష్ఠరోగుల్ని స్వస్థపరచగలడా లేదా? ఒకవేళ కుష్ఠరోగులు అందరినీ మీరు పోయి 7 సార్లు మొలగమంటే అందరి రోగాలు పోతాయో పోవా? యు సీ దట్ నౌ. హౌ కెన్ జనాలు ఎలాగా వారి దేవుడు కలిగి ఉండి వారి దేశంలో ఉండే ప్రవక్త వారికి కలిగిన బాధల నుంచి విడిపింపగలే సామర్థ్యం ఉండి కూడా విడిపించుకోలేని పరిస్థితి, ఆకలితో చనిపోతున్న వాళ్ళ కడుపు పిల్లల కడుపు పోషించుకోలేని పరిస్థితి. సో టు ఐడెంటిఫై, అరే నాకు ఇది ఉంది,
ఇది బాగు చేయగలదు. ఎప్పుడైతే ఆ నామన్ దగ్గర సహోదరి సాక్ష్యం చెప్పిందో అతను వెళ్ళాడు. హీ డిడ్ ఇట్. వెళ్ళి మొత్తానికి కొంచెం ప్రైడ్ అది చూపించాడు, కానీ తుదకు స్వస్థపడ్డాడు. ఇక్కడ వీళ్ళు ఉంటున్నారు. దే ఆర్ స్టేయింగ్ విత్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, ఇదిగో మాకున్న స్థలం ఇరుగ్గా ఉంది. ఎందుకు అలా అనిపించింది? మరి మినిస్ట్రీ రాకముందు చాలామంది 15 ఏళ్ళు 18 ఏళ్ళు 19 పిల్లలు లేరు. ఈ మినిస్ట్రీ వచ్చిన తర్వాత వాళ్ళందరూ పిల్లలు కన్నారా లేదా? ఎందుకని? ఇక్కడ కార్యాలు చూశారు. దే స్టార్టెడ్ బిలీవింగ్, డెవలపింగ్. They started getting healed, delivered, blessed. When you hear, it develops faith. వాళ్ళు కొన్ని కార్యాలు చూశారు. ఏం కార్యాలు చూశారు? అంతకుముందు ఇది 6వ అధ్యాయం, 2వ రాజుల 6వ అధ్యాయంలో అడుగుతున్నారు వీళ్ళు. 3వ అధ్యాయంలో కార్యం జరిగింది. 2వ రాజులు 3:5 నుంచి 26లో ఏం జరిగిందో కార్యము మీకు తెలుసా? 2 రాజులు, ఇజ్రాయెల్ రాజు యూదా రాజు కలిపి ఇంకొక రాజు మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు వాళ్ళొక చోట ఇరుక్కుపోయినప్పుడు నీళ్లు లేవు వారి పశువులకి. అవునా? పశువులకి లేనప్పుడు ఇజ్రాయెల్ రాజు, ఏంటి మనం ఇరుక్కుపోయాం, మన పని అయిపోయిందంటే యూదా రాజు ఏమంటాడు? మీ దగ్గర ఎవరు ప్రవక్తలు లేరా? ఉన్నారులే ఒకళ్ళు, ఎలీషా అని, ఏలియా చేతి మీద నీళ్లు పోసేవాడు అని అన్నప్పుడు, అరే అతని దగ్గర దేవుని వాక్యం ఉంది అని యూదా రాజుకి తెలుసు, కానీ ఇజ్రాయెల్ రాజుకి తెలియదు. చూసారా? హీ కెనాట్ ఐడెంటిఫై హిజ్ ఓన్ గాడ్స్ ప్రాఫిట్. తన సొంత దేశంలో ఉండే ప్రవక్త యొక్క పనిని, సామర్థ్యాన్ని గుర్తించలేకపోయాడు. సో వాట్ హ్యాపన్? ఇదంతా కూడా మనము చదవవసరం లేదు, కానీ 17-18 చదువుతాం. 2వ రాజులు 3:17-18. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. యుద్ధంలో ఇది అల్పమే. ఇదే కాదు, ఇంకేం చేస్తాడంట? ఏ శత్రువుతో అయితే మీరు యుద్ధం చేసి ఇరుక్కుపోయి అతను వచ్చి చంపేస్తాడు అనుకుంటున్నారో, అదే శత్రువు మీద ఏమిస్తాడంట? విజయం ఇస్తాడంట. అంటే దేవుని వద్దకు వెళితే నీకున్న సమస్య కాదు, ఆయన ఎప్పుడు కూడా నీవేదన్నా అడిగితే అడుగు వాటికంటే దిస్ గాడ్ విల్ ఓవర్ రైట్ అండ్ గివ్ యూ మోర్ దెన్ వాట్ యు వాంట్. ఇలాంటి దేవుణ్ణి ఉపయోగించుకోలేని పరిస్థితి. యు సీ దట్ నౌ. ఆ దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తన సొంత కుమారునిచ్చిన దేవుడు సమస్తమును అనుగ్రహింపడా. హీ ఈజ్ రెడీ టు డూ దట్. యు సీ the kind of situation that these people are facing. చూద్దాం ఏమైందో 10 నుంచి 12. ఓకే, లెట్ ఆల్సో రీడ్ 10-11. ఇశ్రాయేలు రాజు కటకట 3 రాజులమైన మనలను మోయాబీయుల చేతికి అప్పగింపవలనని యెహోవా మనలను పిలిచిననగా, యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకునెను. చూసారా? యు సీ హౌ హి ఐడెంటిఫైడ్ గాడ్ అండ్ హిస్ ప్రాఫిట్. సరే, ఇలాగా ఈ యుద్ధం సమయంలో ఆ లోయలన్నీ నీళ్లతో నిండి వాళ్ళకి వాళ్ళ పశువులకి నీళ్ళు వచ్చాయి. వాళ్ళు మోయాబు రాజు మీద విజయం పొందారు. ఎవరన్నారు ఈ వర్తమానము? ప్రవక్తల కుమారులు, శిష్యులు. ఎలీషా శిష్యులే, కానీ ఆయన నుంచి ఏం కోరుకోవట్లే, ఏం అడగట్లేదు, ట్రైనింగ్ పొందుకుంటున్నారు. ఇది విన్నారు వాళ్ళ న్యూస్. అరే ఈ అద్భుతం జరిగిందా? ఇదేంటిది? గాలి లేదు, వాన లేదు, లోయలన్నీ దేంతో నిండిపోయాయి? నీళ్లతో నిండిపోయాయి. అదే కాకుండా శత్రువు మీద ఏమిచ్చాడు? విజయం ఇచ్చేశాడు. లుక్ అట్ దట్. అరే మన మాస్టరే, మన నాయకుడే, మన గురువు గారే చేశారు ఇది. 2 రాజ్యాలకు సహాయం చేశాడు.
ఇది మొదటి అద్భుతం విన్నారు వాళ్ళు. దెన్ అగైన్ 2వ రాజులు 4. ఇక్కడ ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. ఒక 2 వచనాలు చదవమ్మా. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. ఈమెకు ప్రవక్త తెలుసా లేదా? షీ నోస్ గాడ్. దేవుడు తెలుసు, అతనే దాసుడు తెలుసు. ఈమెమో ఆ కార్యం వింది, ఇలా చేశాడు దేవుడు. చూడు, గాలి లేదు, వాన లేదు, నీళ్ళు తీసుకొచ్చాడు కాబట్టి, అయ్యా నా పరిస్థితి బాగాలేదు, నా పిల్లల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోతాను, నాకు సహాయం చేయండి. అప్పుడు ఎలీషా ఏం చేశాడు? ఎవరికైనా ఐడియా ఉందా? ఎంతమంది తెలిసి ఏం చేశాడు? చేతుల పైకి ఎత్తండి. వెరీ గుడ్. అప్పుడు అడుగుతాడు, అమ్మా నీ ఇంట్లో ఏముంది? ఏమీ లేదయ్యా, ఒక చిన్న బుడ్డిలో నూనె ఉంది, అది పట్టుకురా, మొత్తం ఇంట్లో చుట్టుపక్కల గిన్నెలన్నీ తెచ్చుకో అన్నాడు ఆయన. అప్పుడు అన్నీ తెచ్చుకున్నది. అప్పుడు ఆ నూనె అన్నట్లో పోసి తలుపేసి అన్నట్లో నిండిపోయిన తర్వాత ఏమంది, ఇక అది అమ్మి నువ్వు నీ పిల్లలు తినండి అంటే, అది అమ్మేసి అప్పు తీర్చగా నువ్వు నీ పిల్లలు నీ తరము తినేటంతగా దేవుడు ఇచ్చేశాడు ఒక్క రోజులో. యు సీ దట్ వాట్ గాడ్ కెన్ డూ, వాట్ గాడ్ కెన్. దిస్ ఇస్ ద సెకండ్ మిరకల్. ఇది ఎవరు విన్నారు మళ్ళా? శిష్యులు, ప్రవక్తల శిష్యులు, ద సన్స్ ఆఫ్ ద ప్రాఫిట్స్, ప్రవక్తల కుమారులు విన్నారు. వావ్, 2వ అద్భుతం చేశాడు. దెన్ అగైన్ 3వ అద్భుతం చూద్దాం. 2వ రాజులు 4. ఇది అందరికీ తెలిసింది. ఇది కూడా 8 నుంచి 37 మొదటి 2 వచనాలు చదవమ్మా. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతము చేశాను గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయొచ్చు వచ్చాను. ఏం జరిగింది ఇక్కడ? మీకు ఇక్కడ ఈ స్టోరీ ఎంతమందికి తెలుసు? రైట్. అప్పుడు ఆ తర్వాత ఏమేం చేస్తుంది? ఇంటి పైన ఒక గది కడుతుంది. గది కట్టిన తర్వాత ఆయన చూసి, నువ్వు ఇంత చేసావు, నీకేం కావాలంటే నాకేమొద్దయ్యా అంటుంది. అప్పుడు ఆయన ఏమంటాడు? వచ్చే సంవత్సరం నీకు ఈ టైంకి. ఆమెకు తెలియదు ఆమె భర్త ఎవరైనా ఉంటుంది బైబిల్లో, వృద్ధుడు, ఈజ్ అన్ ఓల్డ్ మ్యాన్. అప్పుడు గెహాజీ చెప్తాడు, అయ్యా ఆమెకు పిల్లలు లేరు అంటే తనకు సమస్య ఉన్న దేవుడిది చేయగలడా లేదా? కెన్ గాడ్ డూ ఇట్ ఆర్ నాట్? ఎప్పుడైతే ఆయన మాట అంటాడో అప్పుడు ఆమె ఏమంటారు తెలిసి ఎవరికైనా ఐడియా ఉందా? ఏ మ్యాన్, ఐ రిసీవ్ ఇట్, అయ్యా వందనాలయ్యా, నీ మాట చాలయ్యా అంటదా? ఏదో గొప్ప దైవజనుడు అని పిలిచి భోజనం పెట్టానయ్యా, తప్పయ్యా, ఎందుకు అబద్ధాలు ఆడతావు నాతోటి అంటదా లేదా? నమ్ముతుందా నమ్మదా? నమ్మదు. కొంతమంది దేవుడిని ఆరాధిస్తారు, పూజిస్తారు, వర్షిప్ చేస్తారు, ప్రేయర్ చేస్తారు, బైబిల్ చదువుతారు కానీ నమ్మరు. ఇలాంటి బ్యాచ్ చాలామంది ఉన్నారు భారతదేశంలో, ప్రపంచం అంతా ఉన్నారు. అవునా కదా? ఆయన వాక్యాన్ని చదువుతారు, బైబిల్ చదువు, అద్భుతాలు నమ్ముతారా? నమ్మరు. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, అపోస్తుల టైంలోనే ఆగిపోయిందంట. భాషలు నమ్మరు, అద్భుతాలు నమ్మరు, స్వస్థతలు నమ్మరు, ప్రవచనాలు నమ్మరు, ఏమి నమ్మరు. అసలు బైబిల్ ఏముందో పూర్తిగా తెలియదు వాళ్ళకి. మళ్ళీ వర్షిప్స్ని విమర్శించడానికి బయలుదేరు ఈ మధ్య డైలాగులు, పిల్లలు పెద్దోళ్ళు. విమర్శకు రెడీగా ఉంటారు. విమర్శించేవాడు ఒకడున్నాడు వీళ్ళకి అధికారి, ఎవరు? ఎప్పుడు నింద మోపుదామా అని. పాపం పరలోకం ఫ్రీ అయిపోయింది, అక్కడి నుంచి గెంటేశాడు. ఇప్పుడు ఆడు ఎక్కడున్నాడు, ఏం చేస్తాం? ఫుల్గా పని చేస్తున్నాడు. ఎప్పుడు ముగింపు అవుతుందో, వీళ్ళ కాలం ఎప్పుడు వస్తుందో వస్తుంది. కానీ ఈ మధ్యలో వాళ్ళకి పులుసు అవుతుందా? దేవుడు నలగొడతాడు వాళ్ళని కూడా. యా, దే డోంట్ బిలీవ్ సచ్ థింగ్స్. అసలు వీళ్ళకి విమర్శించే అధికారం ఎవరిచ్చారు? వీళ్ళు పేతురా, మిఖాయిలా? దేవుడు ఏమన్నా పట్టారసి ఇచ్చాడా? మొత్తం ఇగో ఆంధ్ర తెలంగాణ సంఘాలన్నీ మీకు ఇస్తున్నా, మీ ఇష్టం మీ చేతిలో ఉన్నాయని. ఇప్పుడు వీళ్ళు ఎవరికైనా బ్యాప్టిజం ఇచ్చారా? ఎవరైనా స్వస్థపరిచారా? బాగు చేశారా? బలపరిచారా? సభలు పెట్టారా? ఏం పెట్టకుండా యూట్యూబ్ ఒకటి అప్పనంగా ఇంట్లో కూర్చుంటే విమర్శించడానిక? సిగ్గుండాలి వీళ్ళకి కదా.
నార్త్లో సువార్త లేక ఎంతమంది ఇబ్బంది పడుతుంటే వీళ్ళకి పని లేదు అప్పుడు. కానీ ఇలా జరగాల, ఇలా జరిగితేనే ఇలాంటి వాళ్ళు బయటపడతారు, అవునా కదా? బుద్ధులు బయటపడతాయి. సోషల్ మీడియా ఇస్ గుడ్, ఇట్ విల్ ఎక్స్పోజ్ దీస్ వికెడ్ పీపుల్. లూసిఫర్ ఏజెంట్లు అందరూ బయటపడతారు, అవునా కదా? వాడి పని ఏంటి? నింద మోపడమే. పోనీ ఏమన్నా ఎక్యూజర్ అంటారు, వాడు ఏమంటారు? ఎక్యూజర్ ఆఫ్ ద బ్రదర్. యు సీ దట్. ఎనీవే, దట్స్ నాట్ మై టాపిక్. టైం వచ్చింది కాబట్టి కొంచెం అక్షంతలు వేస్తున్నాను, కానీ దట్స్ నాట్ మై టాపిక్ టుడే. దట్స్ వేస్ట్ ఆఫ్ టైం వాళ్ళ గురించి మాట్లాడడం కూడా. ఎందుకంటే దేవుడు మన పట్ల కలిగి ఉన్న దాన్ని నెరవేర్చి తీరుతాడు. దే కెనాట్ స్టాప్. ఓకే, నాకు 20 ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయింది. పోనీ ఎవడేం అనకపోతే నేను బాధపడాలి, కానీ సో ఈ సహోదరి నమ్మకపోయిన అద్భుతం చూస్తుందా? చూస్తుంది. చూసి ఆమె విశ్వాసం పెరుగుతుందా? పెరగదా? పెరిగి తన కొడుకు చనిపోయిన తర్వాత కూడా ఏమంటది? చనిపోయాడని చెప్పదు భర్తకి. ఇప్పుడే వెళ్ళొస్తా అని వెళ్ళి పట్టుకొని, ఏందయ్యా ఎందుకు ఇచ్చావు నాకు, అది ఇది అన్నప్పుడు ఆయన మళ్ళీ ఏం చేస్తాడు? వచ్చి ఆ కుమారుడిని బతికిచ్చి ఆమె చేతిలో పెడతాడా లేదా? రైట్. మళ్ళీ ప్రవక్తల కుమారులు వినరా దీన్ని? వింటారు. విశ్వాసం పెరిగిపోతుంది. వాళ్ళకి అర్థమైపోయింది, అరే మనం చూడు రోజు నోట్స్ రాసుకుంటున్నాం, స్టడీ చేస్తున్నాం, హాయిగా వెళ్ళిపోతున్నాం, కానీ ఈ అద్భుతాలన్నీ ఇన్ని చేయగలరా మన గురుగారు? ఈ దేవుడిని నమ్ముకున్నాం మనం. నాకు 30 వచ్చాయి, 40 వచ్చాయి, 50 వచ్చాయి, 60 వచ్చాయి. ఈ భూలోకంలో యేసుప్రభు వారు ఆయన చేసిన అద్భుతాలంట భూలోకం సరిపోదంట. మరి నీ జీవితంలో నీ ద్వారా ఎన్ని కార్యాలు చేశాడు ఆయన? నీ ఇంట్లో ఎన్ని కార్యాలు చేశాడు? ఓకే, నౌ దే హర్డ్ దిస్ డ్రీమ్. ఇప్పటికి ఈ ప్రవక్తల శిష్యులు ఎన్ని అద్భుతాలు విన్నారు? 3 విన్నారు. చాలా ఉన్నాయి, కానీ ఇందులో ఉన్నాయి. తర్వాత ఇంకొక అద్భుతం ఉంది, 2వ రాజులు 4:38 నుంచి 41. ఇది చూద్దాం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూరవంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి వడినిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినకమానిరి. అతడు పిండి కొంత తెమ్మనను. వారు తేగా కుండలో దాని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. ఎవరన్నారు? మళ్ళా ప్రవక్తల శిష్యులు. అంటే ఒక రకంగా ఈ వాక్యం నిజము అని ఎవరికి తెలియాలా? సంఘానికే తెలియాలా. పక్కన వాళ్ళతో చెప్పండి, అద్భుతాలు చేసే వాక్యం అనండి, ఇది పని చేసే వాక్యం అనండి. దిస్ వండర్ వర్కింగ్ వర్డ్. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను, వారు ఆయనను పహచానయ్యే, గుర్తుపట్టలే. పోనీ గుర్తుపట్టక ఏం చేశారు? సిలువ వేసేశారు. ఏం పేరు ఆ దేశం పేరు? నాకు ఇజ్రాయెల్ అంటే 2 ఫీలింగ్స్, ఒకటి ఆనందం, ఒకటి కోపం. ఆనందం ఎందుకు? ప్రవక్తలు పుట్టిన దేశం, ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు, ఆయన యెరూషలేముని ప్రేమించాడు, ఆయన అక్కడ తిరిగాడు, అది. కోపం ఎందుకు? ఎక్కడ దొరుకుతాడా అని పట్టుకోవడం, ఘోరమైన సిలువ మరణ శిక్ష వేయడం. ఇక్కడ చూస్తే ఆయన పిండి వేయగా ఏమైందంట? మరి ఏ జబ్బు కనిపించలేదంట. ద 4th మిరకల్ ఎవరున్నారు? ప్రవక్తల కుమారులు. ఇంకొక అద్భుతం చూద్దాం. 2వ రాజులు 4.
42 నుంచి 44. మరియు ఒకడు బయల్షిలాషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయెను. ఇది కొత్త నిబంధనలో అద్భుతం ఎవరు చేస్తారు? ఎన్నిసార్లు చేస్తారు ఆయన? 2 సార్లు. 2 సార్లు చేసిన 3వసారి శిష్యులు నమ్ముతారా? ఏమంటారు? ఒక చోట అరే పులిసిన పిండి గురించి జాగ్రత్త పడుడి అన్న తర్వాత ఏమంటారు వాళ్ళు? మా దగ్గర రొట్లు లేవు అనుకుంటా. అప్పుడు ఆయన తిడతాడు. 2 సార్లు చూశారు కదా. అంటే ఈ లెక్కన అద్భుతాలు జరిగిన తర్వాత ఒక వారము కూడా గ్యాప్ రాకుండా మనం ధ్యానిస్తూనే ఉండాలి. ఒక వారం ఒకవేళ జ్ఞాపకం చేసుకోకపోతే ఏమయ్యాయి అద్భుతాలు? మర్చిపోయారు. సో మిరకల్స్ ఆర్ ఎ డైలీ వర్కింగ్ పవర్ఫుల్ థింగ్స్ టు బి డన్ ఇన్ యువర్ లైఫ్. సో అద్భుతాలు నీ అనుదిన కార్యాలు అయ్యును గాక ఈ రోజు నుంచి. హల్లెలూయా. లెట్ పవర్ఫుల్ మిరకల్స్ బి మేనిఫెస్టెడ్ ఎవ్రీ డే ఇన్ యువర్ లైఫ్. బలమైన దేవుని కార్యాలు ప్రతిరోజు నీ జీవితంలో జరుగును గాక, ఉదయం నుంచి సాయంకాలం వరకు. అందుకనే ఆయన వెళ్ళి ఆ కార్యాలు ఆయన ఎవరి సహాయంతో చేశాడో ఆ కార్యాలు చేసిన ఆత్మను నీకు పంపించాడు, నీలో పెట్టి ముద్రించాడు. ఎవరైనా? పరిశుద్ధాత్ముడు. అయ్యో ప్రభు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు నేను దాన్ని ఆ కార్యాలను చేయలేదు. ఈ ఆఖరి వారం నుంచి ఈ మొదటి నెల ఆఖరి వారం నుంచి ఆఖరి నెల వరకు నేను దీన్ని ఈ అద్భుతాలు నా జీవితంలో చేయను ఆయన అనండి. దేవుడు ఏమంటాడు? నేను చేయనంటాడా? వాటికంటే హీఈస్ విల్లింగ్ టు డూ ఈవెన్ గ్రేటర్ థింగ్స్ దాన్ దట్. హల్లెలూయా. You see that now? Oh, I saw you, sir. Now, ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్ పీస్ కూడా కలపాలి నేను. Anyway, I'll do the gist and then tell you. 2 Kings 5:1-14. ఇదంతా మందికి తెలుసు. 2వ రాజులు 5 మొదటి 14 వచనాలు. నామాను, the leper will be healed. Naaman was a leper and he gets healed. You know, Israel, many lepers in Israel. God is God of Israel. The prophet was there, and who got healed? Naaman. None of the lepers got healed. What a shame on the unbelief of their own people. So how many miracles did the prophets, the sons of prophets, hear? 1, 2, 3, 4, 5. Inka unnai, but they heard 5 miracles. Avuna kada? At least 5 big miracles the sons of the prophets heard. Now let's go to 6. 2 Kings chapter 6 from verse 1. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది. Now you see, now the sons of the prophets said to Elisha, behold, now the place where we dwell with thee is too straight for us. ఇదిగో ఇది ఇరుగ్గా ఉంది, it is small. When they heard the miracles, they wanted to expand. Hallelujah. ఎప్పుడైతే వారు అద్భుతాలు చూసారో వాళ్ళకి స్థలం ఎలా అనిపించింది? ఇరుగ్గా అనిపించింది. ఎప్పుడైతే స్వస్థతలు చూసారో గుడ్డివాడు ఏమన్నాడు? నా కళ్ళు తెరువు. ఆ 12 సంవత్సరాల రక్తశిలువ గల స్త్రీ ఏమంది? ఆ చెంగు పట్టుకొని స్వస్థపడ్డది. ఎలాగైనా బయటికి వెళ్ళకూడదని కొట్టి అయినా ఎలాగైనా స్వస్థత పొందాలా. యు సీ దట్ నౌ when the sons of the prophets heard these 5 miracles, then they felt that this place is small, we got a powerful prophet, a powerful God with him, let us expand. Hallelujah. When they heard about Jesus healing the blind man said, I am blind, I want to see. The woman sick for 12 years with an issue of blood wanted to be healed. Hallelujah. అప్పుడు వాళ్ళు వెళ్ళారు. Then the sons went. Then they said, yes. అప్పుడు ఏమన్నాడు ఆయన? Okay, go ahead.
God is limited to your faith. God is limited to your faith. దేవుడు నీ విశ్వాసానికి పరిమితి అయి ఉన్నాడు. దేనికి పరిమితి అయి ఉన్నాడు? నీ విశ్వాసానికి. ఇజ్రాయేలీలంట ఆయన పరిమితి చేశారు. దే లిమిటెడ్ ద హోలీ వన్. God is limited to your faith. ఆయన నీ తలంపులకి, నీవు ప్రార్థనలకి లిమిట్ అయి ఉన్నాడు. నువ్వేం అడుగుతావు? నీకేం కావాలా? Now the sons of the prophets were okay before in that small place. అంతకుముందు ప్రవక్తల కుమారులకి ఆ ఇరుకు ప్లేస్ సరిపోయిందా లేదా? సరిపోయింది, అడ్జస్ట్ అయిపోయారు. ఎప్పుడైతే అద్భుతాలు చూసారో ఏమంటున్నారు? మాకు పెద్ద ప్లేస్ కావాలా. We want a big place now. అప్పుడు ఏమన్నాడు ఆయన? వెళ్ళి చెయ్యండి అన్నాడు. ఎక్కడో గొడ్డలు పట్టుకున్నారు. కానీ ఒకటంటారు వాళ్ళకి తెలియదు ఎలా ఎక్స్పాండ్ అవ్వాలో. తెలుసా? తెలియదు. అందుకని ఏమంటారు? నువ్వు కూడా మాతో రా. Then they said, yes. The prophet said, go, yes, build a big place. Then they said, Master, you need to come with us. The Lord who gave you the promise should also go with you to fulfill the promise. ఏ దేవుడైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నీతో నెరవేర్చడానికి ఆయన ఏమై ఉండాలా? నీకు తోడై ఉండాలి. అప్పుడు ఏమైపోతుంది? ఒక గొడ్డలి ములిగిపోతుంది. ములిగిపోతే సమస్య వస్తే ఏం చేశాడు? అయ్యా గొడ్డలి ములిగిపోయింది, అక్కడ ఏం వేశాడు? చెక్క. Then he said, Lord, Master, the axe was borrowed. It fell into the water. Then it swam. ఏమైందంట? ఇనుము ఈదిందంట పైకి. It swam, came up. వావ్! ఎవరెవరో ఎక్కడెక్కడ మునిగిపోయారో ఈరోజు మళ్ళా తేల్తారు. ఈరోజు ఏ అప్పుల్లో మునిగిపోయారో, రోగాల్లో మునిగిపోయారో, పాపాల్లో మునిగిపోయారో, కష్టాల్లో మునిగిపోయారో, దుఃఖాల్లో మునిగిపోయారో, గాడ్ ఈస్ బ్రింగింగ్ యూ బ్యాక్. హల్లెలూయా. అసలు ఇనుము తేలడం ఎక్కడైనా చూసారా? ఒకవేళ ఇలాంటి అద్భుతం మనం చేసి యూట్యూబ్లో పెట్టామనుకోండి, ఒకవేళ ఇంకా ఆడుకుంటారు మనల్ని ఈ సమాజం. పాపం వాళ్ళని చూసి జాలేస్తుంది కదా. ఎంత జాలేస్తుంది అంటే పాపం ఏంటి, ఒక రకంగా కోపం వస్తుంది, ఒక రకంగా జాలి కూడా వేస్తుంది. మళ్ళీ మా మీద జాలి. దయచేసి మీరు అలా చెయ్యొద్దయ్యా, మీకు దండం పెడతా, నేను నీకు దండం పెడతా, నీ పన్ను చూసుకో. అనేక మందికి స్వార్థ ప్రకటించు, అద్భుతాలు చేయి, దేవుణ్ణి వరాలు అడుగు, ఇస్తాడు. మా మీద పడితే ఏమవుతుంది? మేము బిజీగా ఉన్నాం. నీలా వీడియో చేసి విమర్శించడానికి మాకు టైం లేదు. ఆ పనికి మళ్ళీ పని చేయం కూడా చేయం. నువ్వేమి సేవ చేసావు? ఎన్ని సేవలు పెట్టావు? ఎన్ని ఆత్మలు రక్షించావు? అసలు నీ ముఖం ఎప్పుడు చూడని కూడా చూడలేదు. ఫస్ట్ టైం విమర్శిస్తున్నప్పుడు చూసాను. నీ పేరు కూడా తెలియదు ఇప్పుడు దాకా నాకు. బైబిల్ బాగానే చదివినట్టున్నావు, చదివి అద్దాలు పడ్డాయి నీ ముఖానికి మళ్ళీ. అవునా కదా? కొంతమందికి తెలుసు, మిగిలిన వాళ్ళంతా బిజీ అనుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు. యూ సీ దట్ నౌ. పాప మీ వాక్యం ఆయనకి ఎవరైనా చెప్తే బాగుండు. యూ సీ నౌ దే థాట్ టు ఎక్స్పాండ్. దే వాంట్ టు కమ్ అప్. ఇప్పుడు వాళ్ళు బ్లెస్ అవ్వాలా, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలా. నౌ as they saw the miracles, they want the prophet to manifest the works in their life. Hallelujah. ఎప్పుడైతే వాళ్ళు అద్భుతాలు చూశారో, అయ్యా మా జీవితంలో కూడా చేయి అద్భుతాలు అంటున్నారు. హల్లెలూయా. ఈరోజు మీ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఈ గొప్ప దేవుడు గొప్ప అద్భుతాలు చేయనుగాక. Let this be not the last week but the first week of big miracles in your life. Hallelujah. The sons of the prophets, when they saw this, said, we want to expand, Master. Hallelujah. Somebody said, Jesus, bless me beyond my imaginations. Somebody said, Jesus, heal me. Now, ఇప్పుడు ఎంతమంది అరే ఈ ప్రవక్తల శిష్యుల్లాగా సంఘంలో ఉండి దేవుణ్ణి తెలుసుకున్న ప్రవక్త వాళ్ళతో ఉండి రోజు బోధలు విని ఇప్పుడు అద్భుతాలు చూసిన తర్వాత అనుకుంటున్నారు మేము ఎందులో ఉన్నామంట?
ఇరుకు ద్వారములో ఉన్నాను. యు సీ దట్ నౌ. Somebody is expanding to the east, west, north and south. అనేకుల సరిహద్దులు విశాలపరచబడుతున్నాయి ఈరోజు. అనేక కనని గర్భాలు కంటున్నాయి ఈరోజు. వివాహం జరిగిన వారికి వివాహం జరుగుతుంది. అప్పుల్లోని వాళ్ళకి అప్పులు తీరిపోతున్నాయి. అనేకుల యొక్క రోగాలు పోతున్నాయి. హల్లెలూయా. When you see these things, you said, God, have mercy on me. ఎప్పుడైతే అనేక గుడ్డి వాళ్ళు చూస్తున్నారని చూసారో, ఈ గుడ్డివాడు ఏమన్నాడు? అయ్యా, నన్ను, దావీదు కుమారుడా, నన్ను కనికరించు అని గట్టిగా కేకలు వేశాడు. ఈరోజు ఆ గుడ్డివాళ్ళలాగా పట్టి ఎన్నడూ చూడని అద్భుతాలు నీ జీవితంలో చూడును గాక. They are sons of prophets, didn't see anything, having a prophet teaching them every day, and now they want to expand. ఎన్ని చూసారు? They saw these big miracles. అరే, అప్పులమ్మే, ఆ పిల్లలిద్దరిని అమ్మేయాల్సింది పోయి కూర్చొని తింటుందా? అయ్యా, ఆమెకు కొడుకునిచ్చాడు, చనిపోయిన లేపాడా? రాజులు, ఇద్దరు రాజులు, కొన్ని లక్షల మంది ఇరుక్కుపోతే వాళ్ళందరికీ ఆహారం పెట్టాడా? వాళ్ళందరికీ నీళ్ళు ఇచ్చాడా? ఈయన మనకు బోధిస్తున్నాడు. మనకి ఎంత సిగ్గులేదు. యు సీ దట్. వచ్చిన వెంటనే ఆయన కూర్చున్నాడో లేదు, అయ్యా, మనం ఇప్పుడు దీని తర్వాత ఇంక ఏమేమి అడిగి ఎన్ని రకాలుగా ఆశీర్వదించబడ్డారో ఆ శిష్యులు. హల్లెలూయా. వాట్ దే మస్ట్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్. అదే దేవుడు ఈరోజు నీలో పరిశుద్ధాత్మను పెట్టాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడా, ఈ రోజు నుంచి నా జీవితంలో బలమైన కార్యాలు నాకు చేయి, నా ద్వారా అనేకుల జీవితాల్లో చేయి. ఎస్, క్రైస్ట్ ఇన్ యూ, ద హోప్ ఆఫ్ గ్లోరీ, ద సన్స్ ఆఫ్ ద ప్రాఫిట్స్. మనం డిమాండ్ చేయకపోతే, మనం ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేయకపోతే, ఆయన అడగకపోతే, మొరపెట్టకపోతే పరలోకం వెళ్ళిన తర్వాత బాధపడతాం. అఫ్ కోర్స్ అక్కడ అసూయ ఉండదు. కానీ ఇక్కడంటే అసూయ ఉంటుంది. అవతల కొంచెం ఎక్కువైనా తక్కువైనా బ్లెస్ అయినా అక్కడ అసూయ ఉండదు. కాకపోతే చూసి కొంచెం చింత కలగవచ్చు. కన్నీరు అయితే ఉండదు కదా. అంటే అంత బాధ ఉండకపోవచ్చు, కొంచెం బాధ ఉంటుందేమో, నాకు తెలియదు. మరి నేను జస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకు మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఈ భూమి మీద? ఎఫెసీలు 1:3, ఎఫెషియన్స్ 1:3. Blessed be God, the Father of our Lord Jesus Christ, who has blessed us with all blessings in heavenly places. మనకి ఈ భూమి మీద మనం పుట్టినది మొదలుకొని మనం ఈ భూలోకాన్ని విడిచిపెట్టే వరకు కావాల్సిన ఆశీర్వాదాలన్నీ పరలోక సంబంధం పైన ప్రదేశంలో పెట్టేశాడంట. ఇప్పుడు మనకి యాప్లు ఉంటాయి, అట్లా ఏం చేసుకోవాలి? మనము డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్లో కొడతారు, మ్యాప్ వేసుకొని ఎక్కడ ఉందో ఏంటి అని డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. అలాగే గూగుల్ ఎలాగో ఆయన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు శారీరకంగా మారడానికి పరిశుద్ధాత్మునికి ఉపయోగపడతాడు. అన్నీ ఇచ్చేశాడు. ఆత్మ సంబంధమైన ఆశ నీకు కావాల్సినన్నీ ఇచ్చేశాడు. ఎంతమంది అవి నీ శరీరంలో నువ్వు చూడాలని కోరుకుంటున్నావు? విశ్వాసం ఉన్నది విశ్వసించి వాటి యొక్క నిజస్వరూపము. ఎంతమంది నీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ నిజస్వరూపంగా చూడాలనుకుంటున్నారు? ఎస్. సో యూ నీడ్ టు క్లెయిమ్. ముప్పై 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇంకా చాలా మందికి చాలా మేలులు పెండింగ్ ఉన్నాయి. ఈ రోజు మీరు ప్రార్థించి పొందుకుందురు కాక. ఈ రోజు నుంచి చాలా మేలులు ఉన్నాయంట. 68వ కీర్తన 19, 68:19. ప్రభు స్తునందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్తయై ఉన్నాడు. ఇది ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఐ లైక్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Who daily loadeth us with benefits. From today, let you not miss the benefit of every day. Every day. Loading అంటే తెలుసా? నేను నీకు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. ఎవరికైనా తెలుసా? మా నాన్నగారు రైల్వే ఆఫీసర్. ఓకే,
ఒక జంక్షన్ నుంచి ఇంకో జంక్షన్ ట్రైన్ స్టేషన్స్ అన్నిటికీ ఇన్ఛార్జ్ అనమాట. అప్పుడు ఆయన ఒక్కొక్కసారి ఎందుకు ఆ బండి లేటింగ్ వస్తా, ఆ బండి ఎందుకు ఇంకా వెళ్ళట్లేదు అంటే, ఎందుకు వెళ్ళట్లేదు అంటే వాళ్ళు చెప్పేవారు లోడ్ అవుతుంది సార్ అని. లోడ్ చేసేవారు అంటే వ్యాగన్లో. ఇప్పుడు గూడ్స్ బండికి ఎన్ని ఉంటాయి వ్యాగన్లో? చాలా ఉంటాయి, 40, 30, 20, 60 కూడా ఉంటాయి. వాటిని బొగ్గులతోటి లేకపోతే గనులతోటి లేక బస్తాలతోటి ధాన్యంతో నింపి వేరే చోటకి పంపిస్తూ ఉంటారు అనమాట. దాన్ని ఏమంటారో తెలుసా? లోడింగ్. లారీని లోడ్ చేస్తారు కదా. ఒకవేళ నువ్వు నీ కారులో సామాను పెడుతున్నావు అనుకో, లోడింగ్ అంటారా? అనరు. లారీని లోడ్ అంటారు. లోడ్ లేదు. ఎందుకని లోడ్ అంటారు? ఎక్కువ సామాను. You don't call when you are filling your boot of your car, or you are filling your wallet or a purse or a bag, you don't call it as a load. But when you are filling a truck, they call it load. అందుకనే ఇక్కడ use the word that God said. ఒకసారి ఏంటి ఆ స్క్రిప్చర్ 68:19. Blessed be the Lord who, దేవుడు ఇలాంటి లోడ్లు సంవత్సరంకి ఒకసారి చేస్తాడా, 10 ఏళ్ళకి ఒకసారి చేస్తాడా, డైలీయా? అందుకే నా అనుదిన ఆహారం తిను అంటున్నాడు. Your daily relationship will bring a daily load in your life. Hallelujah. You see how much are we missing? మనం ప్రతిరోజు ఆ బైబిల్ చదవడానికి ప్రార్థన ఇగ్నోర్ చేసేస్తాం, పక్కన పెట్టేస్తాం. Let me give you a challenge. Let me take a break of the sermon and give you a challenge. Somebody say very important point. రాసుకోండి. Every young man and woman, very important point. Morning Bible study is okay. మార్నింగ్ బైబిల్ స్టడీ ఈజ్ ఓకే. ఐ అప్రిషియేట్ యూ. చాలామందికి అలవాటు అయింది, నాకు తెలుసు, ఉదయాన్నే. కొంతమందికి అలవాటు అవ్వలేదు, అలవాటు చేసుకోండి. మార్నింగ్ బైబిల్ స్టడీ అలవాటు అయిన వాళ్ళకి ఇంకొక నేను చిట్కా, ఆల్రెడీ దీన్ని బోధించాను, మళ్ళా బోధిస్తాను. నీ దినమంతట్లో అన్నిటికంట మొదటిది నువ్వు దేవునికి ఇవ్వాలి. మొదటి సమయాన్ని ఇచ్చావు కరెక్టే, కానీ ముఖ్యమైన సమయం ఏంటో తెలుసా? సాయంకాల ధ్యానం. ఏ ధ్యానము? సాయంకాల ధ్యానం. ఎందుకంటే దురాత్మల సమూహాలు వెలుగులో పనిచేస్తాయా, చీకటిలో పనిచేస్తాయా? మనుష్యుడు దొంగతనం కానీ, పాపాలు కానీ, చెడ్డ పనులు కానీ, త్రాగుళ్ళు కానీ ఎప్పుడు మొదలు పెడతాడు? సాయంకాలం. శోధనలన్నీ సాయంకాలమే. మీకు తెలుసా? ఉదయము కొంత సమయము, సాయంకాలము ఎక్కువ సమయము ధ్యానించువాడు శోధనల్లో పడుట అసంభవం. ఈవినింగ్ బైబిల్ స్టడీ ఎలా పెంచాలంటే, మీరు మీ పిల్లల్ని మీరు సాయంకాలం 6-7 దాటితే ఒకటే రావాలి. అరే బైబిల్ స్టడీ టైం అవుతుంది, బైబిల్ స్టడీ టైం అవుతుంది. పొద్దున్న లెగ్గానే మోంగుడుకుంటాం, అరే బైబిల్ స్టడీ టైం అవుతుంది. ఒకవేళ పొద్దున్న మిస్ అయినా సాయంకాలం మటుకు మిస్ అవ్వకూడదు. ఆల్ సిన్స్. కానీ పొద్దున్న మొదటిది ఇవ్వాలా లేదా? కంపల్సరీ. గివ్ ద ఫస్ట్ టైం. బట్ ఈవినింగ్ బైబిల్ స్టడీ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ బైబిల్ స్టడీ. లెట్ నాట్ ఎనీబడి. ఇంక మరీ ఎగ్జామ్స్ ఉండి, ఇక పీక్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉండి రివైజ్ చేసుకోవడానికి టైం లేదు అంటే అప్పుడు ఒక 15 నిమిషాలు తీయండి. ఎంతకు తగ్గిస్తారు? అప్పుడు ఎంతకు తగ్గిస్తారు మీ బైబిల్ స్టడీని? 15 నిమిషాలు. 5 నిమిషాలు ప్రార్థన, 10 నిమిషాలు బైబిల్ తగ్గించండి. మిగిలిన టైంలో సాలిడ్గా తినండి. చూడండి, ఇంట్లో ఆకుకూర, పప్పు, రసం ఉన్నప్పుడు ఎంతసేపులో తింటారు? 2 నిమిషాలు. అదే బఫేకి వెళ్ళండి, వివాహ భోజనంకి వెళ్ళండి, తినుడు కడుపు నిండిపోయినా సరే తింటూ ఉంటారు. లాస్ట్లో ఐస్ క్రీము అవి చూసినప్పుడల్లా, అరే ఇంత బిర్యానీ తిన్నావు, ఇంత ఎన్ని తిన్నావు, మళ్ళీ ఐస్ క్రీము, మళ్ళీ తింటనే ఉంటావు. అలాగే ప్రతి సాయంకాలం వివాహ భోజనం చేయాలి. నేను ఏం చేయాలా? ఈవినింగ్ బైబిల్ స్టడీ. దిస్ ఈజ్ వాట్ గాడ్ హ్యాస్ బీన్ టెల్లింగ్ మీ. దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ మెడిసిన్ ఫర్ ఎవ్రీ బిలీవర్. డైలీ లోడ్ అవుతాయంట. హీ వాంట్ టు డైలీ లోడ్ యూ. ఈ రోజు నుంచి మీ అందరి జీవితాల్లో ఆయన ఆత్మీయ ఆశీర్వాదాలు, శరీర ఆశీర్వాదాలు లోడ్ అవునుగాక. ట్రక్లను లోడ్ చేస్తారు, అవునా కదా? హీ డైలీ లోడ్ ఎట్ us. లెట్ నోబడీ మిస్ ద బెనిఫిట్స్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం ఎవరో మీ లోడింగ్ మిస్ అవ్వకుండా ఉండునుగాక. అదే ప్రతి విశ్వాసి డైలీ లోడ్ అవుతే ఈ భూలోకంలో యేసయ్య ఎంతమందికి కావాలండి? యేసయ్య కనుక బాప్తిజం పొందని కొడతారు, ఆ స్టేజ్ వస్తుంది. కార్యాలు, నో వర్క్స్. దేవుని కార్యాలు ఈ రోజు నుంచి మీరు చూపించుదురుగాక. మే యు రివీల్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ టుడే. హల్లెలూయా. ద వర్క్స్ ఆఫ్ గాడ్.
చూడండి, ప్రవక్తల శిష్యులు ఏం అడగలే. ఎప్పుడైతే అద్భుతాలు చూసారో ఏమంటున్నారు? లెట్స్ ఎక్స్పాండ్, నువ్వు మాతోటే ఉండు. ఏం జరిగినా ద కవరింగ్, ద హోలీ స్పిరిట్ ఈస్ విత్ యూ. He daily loadeth us with benefits. హెబ్రీయులు 4:3. Why you need to ask God and expand. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. జగత్ పునాది వేయబడిపోయి కార్యములన్నీ అయిపోయాయంట. అంటే నీకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఆయన ముగించేశాడంట. అవి ఎన్ని పొందుకుంటావు? నాకు తెలిసి మనం 1% పొందుకున్నామేమో, ఇంకా 99% ఉంది. పరలోకి వెళ్ళిన తర్వాత నేను నేను ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నానని చూస్తే 1% ఉందనుకో, ఎంత కుమిలిపోతావు నువ్వు. అయ్యా మళ్ళీ పంపించాయా, ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా, పంపిస్తాడా? పంపించడు. సో ఒక్కొక్కళ్ళు నీ అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా అన్ని రంగాల్లో ఆశ్రయించబడాలి. ఆ శోధన జయించాలి, ఆ పాపాన్ని జయించాలి, ఆ వాక్యంలోకి వెళ్ళాలి. ఇలాగ అన్ని ఇలా జయించు వానికి ఇదిస్తా, ఈ భూలోకంలో ఆశీర్వాదాలు, తర్వాత ఆశీర్వాదాలు, ఇవన్నీ మిస్ అవ్వకుంటే ఎలాగా? హౌ డు యు వాంట్ టు మిస్ దిస్ థింగ్స్? God said, I have finished it. The works were finished from the foundation of the world. Ante the blessings that you need in this planet, God has already given it before the foundation. అంటే ఈ భూమికి పునాది వేయక మునిపే నీకు ఎన్ని ఆశీర్వాదాలు కావాలో ఆయన లెక్క పెట్టేసి, ఇన్ని రావాలా, నీ పేరు నువ్వు ఈ టైంలో పుడతావు, నీకు ఇన్ని రావాలని ముగించేశాడంట. నువ్వు కొన్నే పొందుకుంటున్నావు. అసలు ఇవి వీళ్ళు ఈ ప్రవక్త చేత, అయ్యా మనం పెద్ద గృహము కట్టుకుందామని ముందే అడగాలి కదా. కానీ ఎప్పుడు అడుగుతున్నారు? అద్భుతాలు చూసిన ద ప్రాఫిట్ షుడ్ హావ్ ఆస్క్డ్ ద ప్రాఫిట్, లార్డ్ మాస్టర్ లెట్ us expand before, but now after seeing the miracles they want to expand. ఇదిగో ఎలీషా కంటే గొప్పడు మీలో ఉన్నాడు. వావ్, ఏ గ్రేటర్ దెన్ ఎలీషా ఇస్ ఇన్ యూ. హల్లెలూయా. పక్కనతో చెప్పు, ఎలీషా కంటే గొప్ప దేవుడు నీలో ఉన్నాడు. Greater than Elisha is in you. So now you are not even sons of prophets, you are sons of God. ఇప్పుడు నీవు ప్రవక్త కుమారులు కూడా కాదు, డైరెక్ట్ గా దేవుని కుమారులు మీరు. హల్లెలూయా. ఎంతమందికి చాలా మిస్ అయ్యాననే బాధ ఫీలింగ్ ఉంది. అరే నేను ఇంకా ఎన్ని డౌన్లోడ్ చేసుకోవాలా? నేను అమెరికా వెళ్ళి మీటింగ్లు చేస్తూ ఉంటా. ఒకప్పుడు మన దగ్గర వాలంటీర్లే, చాలామంది మన దగ్గర వాలంటీర్లే వస్తారు అక్కడికి, మంచి మంచి జాబులు. ఒక వాలంటీరు నా దగ్గరికి వచ్చాడు. నాకు బాగా తెలిసిన ఆయన, ముందు నుంచి వెళ్ళినప్పుడల్లా ప్రతి మీటింగ్కి వెళ్తాడు. అప్పుడప్పుడు మరి బిజీగా ఉంటే రాడు. మొన్న నా 2 మీటింగ్లు అంతా కూడా ఆయనే చూసుకుంటూ ఉంటాడు. ఒకప్పుడు ఏమయ్యా ఇలా కూర్చున్నప్పుడు ఎంత సంపాదిస్తున్నావయ్యా అంటే, ఏం లేదు సార్, నెలకి 30 లక్షలు వస్తాయి అన్నాడు. వాట్? అంతకుముందు నేను అక్కడికి వెళ్ళినప్పుడు పాపం ఆయన ఇంకా ఉద్యోగం వెతుక్కుంటున్నాడు. అప్పుడు నేనే అతనికి ఒక 400 దిరమ్లు ఇచ్చా, డాలర్లు ఇచ్చా. $400 అంటే ఇప్పుడు 40,000. అదేందే చాలామంది ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి ఇలాగుండి మరి ఇదేంటి అంటే, అన్న నేను ఖాళీగా ఉన్నాను మిగిలిన టైంలో, టూల్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకుంటాను. అలా డౌన్లోడ్ చేసుకొని నేను నేర్చుకోవాల్సినవి 4, కానీ నేను ఇలా డౌన్లోడ్ చేసుకొని 50 టూల్స్ నేర్చుకున్నానన్నా అన్నాడు. అందుకని మీ ఆవిడకి ఎంత అయ్యా అంటే, మా ఆవిడకి ఒక 20 లక్షలు అన్నా. సో నెలకు అతని ఆదాయం ఎంత? మా ఆవిడ కూడా ఇలాగే కొన్ని నేర్చుకుంటుందన్నా అన్నారు. వా, ఈరోజు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, చాలామంది ఈరోజు పరిశుద్ధతను డౌన్లోడ్ చేసుకుందరుగాక, దేవుని వాక్య ధ్యానాన్ని డౌన్లోడ్ చేసుకుందరుగాక, వరాలు డౌన్లోడ్ చేసుకుందరుగాక, ఫలాలు డౌన్లోడ్ చేసుకుందరుగాక. హల్లెలూయా. God wants to give you these things. You see that? The guy, అది కాకుండా భార్యాభర్తలు ఇద్దరు మళ్ళీ సేవ చేస్తారు.
ఇంత కాకుండా లుక్ అట్ దాట్. ఈరోజు ఆ ప్రవక్తల కుమారులే అలా ఆశీర్వదించబడితే దేవుని కుమారులైన మీరు అన్ని రంగాల్లో అబ్రహాంలాగా ఆశీర్వదించబడిన గాక. సో జగత్ పునాది వేయక మునిపే అబ్రహాం ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు నిర్ణయం చేశాడా లేదా? యేసునందు మీరు పొందుకోవాలా లేదా? ఎస్. ఎంత పెండింగ్ ఉందో. ఈ 2026 ఆఖరికల్లా అనేకులు బహు గొప్పగా ఆశీర్వదించబడిన గాక, బహు గొప్పగా అపవాదిని జయించుదురుగాక, అనేక బంధకాల నుండి పాపముల నుండి బయటకు వచ్చుదురుగాక. హల్లెలూయా. You see that you can break some chains. ఇప్పుడు లేచిన తర్వాత వింటారు వాళ్ళే మెసేజ్. నా గురించి కథ చెప్పవన్నాను, మళ్ళీ మెసేజ్ పెడతారు నాకు. ఏనో యావేలు 2:25, జోయల్ 2:25. మీరు కడపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. మీరు అనుకోవచ్చు, నాకు 60 వచ్చేసాయి, 40 ఏళ్ళంతా వేస్ట్ అయిపోయింది, ఆడేలా చేశాడు, మా బంధువు ఎలా చేశాడు, నా స్నేహితుడు అలా చేశాడు, నేను నమ్ముకున్న అలా చేశాడు, వీడు ఇలా చేశాడు, కట్టుకున్నది అలా చేసింది, మా మామ అలా చేశాడు, సొంత వాళ్ళు ఇలా మోసం చేశారు కరెక్ట్, అంతా అయిపోయింది, ఇంకేముంది, ఇంకా వెళ్ళిపోవడమే నా పని, అంతా మా సొంత వాళ్ళు ఇలా చేశారు. దేవుడు అంటాడు, నేను ఎలాంటి వాడినో తెలుసా? ఎన్ని పురుగులు తినేసాయో ఆ ఎన్ని సంవత్సరాలు తిరిగిచ్చేయగలను, ఆ పంట తిరిగిచ్చేయగలను అంటున్నాడు. ఇఫ్ యూ వాంట్, గాడ్ కెన్ డూ దట్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యు ఆర్ 70, 60 సంవత్సరాలు కోల్పోయావా, తిరిగిచ్చేస్తున్నాడు దేవుడు. ఇఫ్ యు ఆర్ 80, 70 సంవత్సరాలు కోల్పోయి తిరిగిచ్చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నీకు 30 సంవత్సరాల 10 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నావా, 10 సంవత్సరాలు తిరిగిచ్చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. You see that? God is a great restorer. Somebody say, my God is a great restorer. అందరూ చెప్పండి, నా దేవుడు నేను కోల్పోయిన సమయాన్ని, నేను కోల్పోయిన ప్రార్థనా జీవితాన్ని, నేను కోల్పోయిన సమస్తాన్ని మళ్ళా నా సంవత్సరాలు పెంచి నాకు ఇవ్వగలడు. మీలో అనేకులు బాధపడుతున్నారేమో, నా ప్రార్థనా జీవితం ఇలా 10 ఏళ్ళు చేయలేదని. మిగిలిన 20-30 ఏళ్ళు మీరు గొప్ప ప్రార్థనా పరులుగా మిగిలిపోదురు గాక. అరే, ఇన్ని సంవత్సరాలు ఉపవాసం చేయలేదు అనుకుంటున్నారా? గొప్ప ఉపవాసం చేసే వీరుడిగా ఉండువుగాక. చాలామంది ఉపవాసం చేస్తారు కానీ బైబిల్ తీరండి, ఒక ప్రేయర్ చేయలేదు, ఏటో ఉపవాసం నాకు అర్థం కాదు ఇప్పటికీ. కానీ అందరూ అంటారు మాకు పని అవుతుంది అని. అవుతుంది. అదే ఉపవాసం నువ్వు ప్రార్థించి బైబిల్ చదివితే ఇంకా గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు. గాడ్ విల్ లిసన్ టు యూ. యు సీ దట్. సో ఇలా చేసే దేవుడు కనుక నీవు అంటే కోల్పోయిన అబ్రహాం జీవితంలో ఇచ్చేసాడా లేదా? అయ్యా నువ్వు 100 ఏళ్ళకి ఇచ్చావయ్యా కొడుక్కి, అందరికీ మనవాళ్ళు పుడతారు, ఈ 100 ఏళ్ళకి నాకు నా భార్యకి మనవాళ్ళు పుట్టాల్సింది పోయి ఇప్పుడు కొడుకిస్తే ఏం లాభం నాయన అని మనసులో అనుకుని ఉంటాడా లేదా? ఉంటాడా లేదా? అరే ఏది మాట్లాడేటి అనుకుని ఉంటాడు. దేవుడు ఏం చేశాడు? నేను ఆ సంవత్సరాలు కూడా ఇవ్వగలను అని చెప్పి ఆ కొడుకుకి 40 ఏళ్ళు వచ్చే వరకు అబ్రహాంని బతికించాడు. 40 ఏళ్ళకి ఏం చేయాలనుకున్నాడు? పెళ్లి చేయాలనుకున్నాడు. పెళ్లి చేశాడా లేదా? పెళ్లి చేశాడు. ఒక రకంగా ఏమనుకున్నాడు? నేను ముసలోడిని అయిపోయాను, నేను చనిపోతానేమో అనుకుని ఏం చేశాడు? ఎలియాజరు చేయి తీసుకొని తొడ కింద పెట్టుకొని, అరే నాయన నా ఇంట్లో నమ్మకమైన వాడివి, ఒకవేళ నాకు ఏమన్నా జరిగితే నా కొడుకుకి నువ్వు నా ఇంటి నుంచి ఒక మంచి విశ్వాసము గల స్త్రీని తీసుకురా, కానీ వేరే స్త్రీని మట్టుకు ప్రమాణం తీసుకుంటాడు. అబ్రహాం ఏం చేశాడు? రెబెక్కా వస్తుంది, పెళ్లి చేశాడు. పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరికీ ఎంతకాలం ఆలస్యం అవుతుంది? పిల్లలు 20 సంవత్సరాలు ఆలస్యం అవుతుంది. అబ్రహాం దగ్గరికి వచ్చి చెప్పుకొని ఉంటాడు, డాడ్ 5 ఇయర్స్ అయింది పిల్లలు పుట్టలేదు, నా పరిస్థితి 25 నాకు 100 ఏళ్ళు పుట్టారురా, నేనేం చెప్పను. మళ్ళా 10 ఏళ్ళు అయిపోయి ఉంటుంది, మళ్ళీ వచ్చి ఉంటాడు, డాడ్ 10 ఏళ్ళు అయిందంటే మళ్ళీ ఇలా చూసుంటాడు, 10 ఏళ్ళు ఇలా, డాడ్ 5 ఏళ్ళు అయిపోయింది. ఇంక లాస్ట్కే ఇస్సాకు రెబెక్కా వారంతటి వాడు ప్రార్థన చేయడం నేర్చుకున్నారు, 20 ఏళ్ళకి పుట్టేశాడు. యా అంటే ఇస్సాక్కి ఎంత వయసులో పుట్టాడు? 60. ఎవరు పుట్టారు? ఈసావు
యాకోబు. వాళ్ళు ఏ వయసు వరకు పెరిగిన తర్వాత అబ్రహాము వాడి మీద చేయేశాడు? మీకు చెప్పాను నేను, 15 సంవత్సరాలు. అంటే మనవలు ఏ వయసు దాకా పెరిగారు? 15 ఏళ్ళప్పుడు చేయేశాడు. దేవా ఇంక చాలులే నాయన. అలాగే నీ కోల్పోయినవి కూడా దేవుడు తిరిగి చేయగలడు. గాడ్ కెన్ రెస్టోర్ వాట్ యు థింక్ ఈజ్ నాట్ దేర్ ఇన్ యువర్ లైఫ్. 40వ కీర్తన 5వ వచనం, 40th Psalm verse 5. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. మీ ఒక్కొక్కల పట్ల చాలా ప్లాన్స్ ఉన్నాయంట దేవుడికి. నిన్ను సృష్టించింది ఎవరు? సృష్టికర్త. నీ పట్ల చాలా ప్లాన్స్ ఉన్నాయండి. అలా చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం. ఒక్కొక్కల పట్ల నువ్వు ఏం చూడకుండా మా అమ్మ నుంచి అది రాలేదు, నాకు అది అవ్వలేదు, నాకు ఇది అవ్వలేదు, వాడిలా వీడిలాగా కూర్చుంటున్నావు, చుట్టూ తిరుగుతున్నావు నువ్వు. ప్రభు నీ ప్లాన్లు రెండు, ఈయన ఆయన రెండిస్తే ఎక్కడికో వెళ్ళిపోదు ఈ పాటికి నువ్వు. గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ ఎవ్రీబడి. యెహోవా నా దేవా, మా దేవా అంటున్నాడు, నా దేవా అంటున్నాడు ఇక్కడ డేవిడ్. నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటే నావి లెక్కకు మించి ఉన్నవి. అంటే నా పట్ల ఇన్ని ప్లాన్స్ ఉన్నాయి. మీ ఒక్కొక్కల పట్ల ఎన్ని ఉన్నాయో తెలుసా నీ ప్లాన్స్? ఇలాంటి డైరీలు ఒక 100 రాసినా అన్ని ప్లాన్స్ ఉన్నాయి దేవుడి దగ్గర మీ ఒక్కొక్కల పట్ల. నువ్వు ఒక ప్రామిస్ కార్డు తీసుకొని సంకలు కొట్టుకుంటున్నావు, ఇలాగ ఈ సంవత్సరం ఆ గొప్ప ప్రణాళికలు దేవుడు నీకు ఇచ్చును గాక నీ పట్ల. గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్. ఆ వాక్యం చదువుతున్నప్పుడు మాట్లాడతాడు, గాడ్ విల్ గివ్ ద ప్రామిస్, బ్రింగ్ ఇట్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్ అండ్ రిమైండ్ యూ, ఐ హ్యావ్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యూ. మే యూ ఆల్ నో దెమ్ ఫ్రమ్ టుడే. ఇవన్నీ మీరు క్షుణ్ణముగా తెలుసుకుందురు గాక. చాలా మందిలో అవి సంవత్సరం నెరవేరుట ఆరంభమవును గాక. కొంతమందిలో అవి ముగింపబడిన గాక ఈ నెల, ఈ సంవత్సరం. అంటే అవన్నీ నెరవేరిపోతాయని. హల్లెలూయా. యు సీ దట్ నౌ. గాడ్ హెస్ గ్రేట్ ప్లాన్స్. 31వ కీర్తన 19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీ కొరకు దాచి ఉంచిన మేలు ఏంటంట? ఎంతో గొప్పదంట. గాడ్ ఈస్ టెల్లింగ్ హౌ గ్రేట్ ఈస్ ద గుడ్నెస్ విచ్ యు హావ్ లేడ్ అప్ ఫర్ దెమ్ దట్ ఫియర్ thee. God has great plans for you. For everybody he has great plans. He want to give you those great plans. The devil want to focus you on the negativity. అందుకే నీ పొరుగువారిదేది ఆశింపక నీదే. You don't need to covet the neighbors. Don't feel jealous. You got so much that God can make your neighbor shock. Hallelujah. నీ పొరుగువాడు ఆశ్చర్యపోయి వాడు కూడా అమ్మో నేను కూడా ఈ దేవుడిని నమ్ముకోవాలని ఆ దేవుడిని సాష్టాంగపడి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. Hallelujah. You see that now. Psalm 40 verse 5 says, I have great plans. There are so many that I cannot. English lo బాగుంటుంది. ఒకసారి వెళ్ళండి. Go to 40 and verse 5. It says that if I want to count, they are so much. 40th Psalm verse 5. Quick guys. They cannot be reckoned up in order unto thee. I would declare and speak of them. They are more than can be numbered. అంటే లెక్క పెట్టలేం, పాయింట్లో రాసుకోలేవంటే ఇన్ని ప్లాన్స్ ఉన్నాయని. నెంబర్లెస్ ప్లాన్స్. కెన్ యూ బిలీవ్ ఇట్ దట్ గాడ్ హ్యాస్ నెంబర్లెస్ ప్లాన్స్? 1 2 3 4 5 6 100 200 500 600 రాయగలవా? గాడ్ హ్యాస్ సో మెనీ ప్లాన్స్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మే యూ రిసీవ్ దెమ్ దిస్ ఇయర్. ఈవెన్ the first month, ఈ మొదటి నెల. కానీ ఈ సన్స్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఏమడిగారు? మాకు ఎక్స్పాన్షన్ కావాలా. నువ్వేమడుగుతావు? నీ ఇష్టం, రాసుకో ఇంట్లో బుక్. 31:19. లెట్స్ గో దేర్. హీ సేస్ 31 Psalm verse 19. నీ యందు హౌ భయభక్తులు గ్రేట్ ఈస్ ద గుడ్నెస్. నీ యందు భయభక్తులు గల వారు నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు. ఇక్కడ ఏమని ఉంటుంది తెలుసు? చదవండి ఆ పదం. ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు. చాలా మంది భయపడతారు, అమ్మో మేము క్రిస్టియన్ అని చెప్పుకోకూడదు, మేము క్రిస్టియన్ అని చెప్పుకుంటే ఉంటుంది, ఈ చిన్న బొట్టు పెట్టుకుంటే తెలియదులే హిందూ అనుకుంటారు, నన్ను గుడికి వెళ్తే దొరికిపోతా. నరుల ఎదుట ఒప్పుకుంటే వారి ఎదుట సిద్ధపరిచిన మేలంట ఎంతో
వావ్. Great things. God has great things. How great is the goodness that God has laid up for them that fear thee. Let me go to number 2. Number 2. First ఇదే చాలాసేపు చెప్పేసా. Number 2. Faith fights the unseen enemy. Number 2. రెండోది. Faith. 5 ముగించగలనా? Okay, I'll say 3. Faith fights the unseen enemy. విశ్వాసము చెప్పండి ఎవరిని తెలుగులో, కనబడిన శత్రువుతో యుద్ధం చేస్తుందంట. Faith fights the unseen enemy. ఎందుకు ప్రార్థన చేయాలో నీకు తెలియదు. అపవాదికి ఏయో తెనపులు ఉంటాయి, నీ మీద శత్రువులు ఏయో ప్లాన్ చేస్తారు, స్ట్రాటజీలు, స్కెచ్లు. బట్ చూసి విశ్వాసం వాటితో యుద్ధం చేస్తుందంట. అపవాదికి ఏదో ఉంటారు తలపు, నేను అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఈ శోధనలో పడేద్దాం, అందులో ఇరికేద్దాం, ఇందులో ఇరికేద్దాం. ఫెయిత్ ఫైట్స్ ద అన్సీన్ ఎనిమీ. ఇక్కడ ఒక వ్యక్తికి జరిగిన నష్టం చూద్దాం మనం. యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు ఇద్దరు వస్తారు. ఇద్దరు కూడా 2 కళలు కంటారు. ఓకే, ఒకడు ఒక కళ, ఇంకొకడు ఇంకొక కళ. ఒకరికి వచ్చిన కళ ఏంటో చూద్దాం. ఆదికాండం 40:16-22. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నిట్లనెను. నేనును కల కంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకుని తినుచుండెను. పాపం ఏం చేస్తున్నాడంటే ఇతను ఏమంటారు తెలుగులో? బేకర్. తెలుగులో ఏమన్నుంది? భక్షకారులు. ఓకే, పాపం ట్రాన్స్లేషన్లో ఉంది. ఇంగ్లీష్లో మా మామూలుగా తెలుగులో ఏమంటారు వాళ్ళని? మరీ భక్షకారులు అంటారు, కానీ వంటవాళ్ళు అంటారు కదా. చీఫ్ వంటవాడు, మాస్టర్ అంటారు కదా. మాస్టర్ షెఫ్. మాస్టర్ రాజు దగ్గర ఉంటారు కాబట్టి మాస్టర్ షెఫ్. ఓకే, మాస్టరే అంటారు కదా. కానీ మనం ఇక్కడ బట్టలు కుట్టేవాళ్ళు కొంతమంది మాస్టర్లు అంటాం, అవునా కదా. వంట వాళ్ళని కూడా మాస్టర్లు అంటాం. స్కూల్ టీచర్లను కూడా మాస్టర్లు అంటాం. కొంతమంది విమర్శించేవాళ్ళు కూడా ఇప్పుడు మాస్టర్లు అయిపోయి విమర్శిస్తున్నారు. ఈ మాస్టర్లు డోర్ మూసుకుంటే మంచిది. సరే, ఇతను పిండి వంటలు పెట్టి అన్ని రాజుకి కావాల్సిన అన్ని తల మీద పెట్టుకొని ఏం చేస్తున్నాడంట? వెళ్ళిపోతున్నాడంట. ఏం తినేసాయంట? పక్షులు. పాపం చూసుకున్నాడా? చూసుకోవాలి. ఒక్కోటి పట్టుకుపోయి ఆడికి వెళ్ళి రాజా అని దించాడు. ఏమీ లేవు, వేసేయండి లోపల అన్నాడు. అంటే ఎవరు దోచుకెళ్ళిపోయారు? తెలిసిన శత్రువా, తెలియని శత్రువా? అన్సీన్ ఎనిమీ. అండ్ అన్సీన్ ఎనిమీ అది అతనికి ఏ స్థాయికి తీసుకొచ్చింది? మరణానికి తీసుకొచ్చింది. అరే, ద అన్సీన్ ఎనిమీ కెన్ ఈవెన్ కిల్ యూ అండ్ డిస్ట్రాయ్ యూ. వాట్? అందుకే మనకి విశ్వాసం దేని కొరకు కావాలో తెలుసా? కనబడని శత్రువులు గీసే స్కెచ్లన్నిటిని ఆపడానికి కావాలా? Faith is very important. It can keep you alive by fighting the unseen enemy. పాపం అన్నీ వండుకున్నాడు. 3 రోజుల నుంచి రాత్రి నిద్రపోకుండా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాడు. ఎత్తుకెళ్ళిపోయాడు. కష్టపడి నేను అన్ని చేసుకున్నా, సంపాదించి అప్పులు పాలైపోయి, ఇది చేసుకుని ఎలా జరిగిపోయింది, అలా జరిగిపోయింది, ఏది చేస్తే అలా జరుగుతుంది. అన్సీన్ ఎనిమీ. ఎంతమంది ఈరోజు ఆ కనబడని శత్రువుని జయించాలనుకుంటున్నారు? The unseen enemy has strategies and plans to put you down. The guy simply died. రాజు దగ్గరికి ఎవరైనా పైగా ఎన్ని గంపలంట? 3 గంపలు. పెద్ద ప్లేట్ మీద 3 గంపలు పెట్టుకున్నాడు. 3 గంపలేనా? Let us see. 3 white baskets. పైగా తెల్లటి బాస్కెట్స్. అతడు తెలిపిన భావం, ఇదిగో నేను తెల్లని పిండి వంటలు గల 3 గంపలు. రాజా పెద్ద ప్లేట్ దించినప్పటికి ఏమైనా ఉన్నాయా? రాజు ముందు ఎవడ అలా చేస్తాడా? సంఘం కూడా అలాగే ఉంటుందంట. 10 మందిలో 5గురు డాష్ లేని కన్యకలు అంట. ఏం లేని? బుద్ధి లేని కన్యకలు. ద్వారాలు తెరబడ్డాయా, మూయబడ్డాయా?
అంటే వాళ్ళు ఎవరితో యుద్ధం చేయలేకపోయారు? వాళ్ళకి ఎక్స్ట్రా నూనె ఏం చేసింది? అపవాది ఎత్తుకెళ్ళిపోయింది. ద డెవిల్ స్టోల్ ద ఎక్స్ట్రా ఆయిల్. మిగిలిన వాళ్ళ సిద్ధల్లో నూనె ఉంది, వాళ్ళకి సిద్ధల్లో నూనె ఉందా? లేదు. మీలో అనేక మంది యొక్క పిల్లల్ని చెడు అలవాట్లలోకి, డ్రగ్స్లోకి, దురలవాట్లలోకి ముంచేస్తుంది, రిలేషన్షిప్స్లోకి, తప్పుడు అలవాట్లోకి, దేవుడి దర్శనాల్లోకి వెళ్లకుండా వెనక్కి లాగేస్తుంది. ఆ డిప్రెషన్ లాట్లో చనిపోతే బాగుండని సొసైటీ అటెంప్ట్లు చేస్తున్నారు యవ్వనులు. పాపం తల్లిదండ్రులకు తెలియదు. అరే నేను బాగానే పెంచాను, అంతా చేశాను, ఎందుకు ఇలా అయిపోయాడు నా కొడుకు, నేను అంతా బాగానే ఉన్నాను, నాకు ఎందుకు ఇలా జరిగింది, మా ఆయనకి మా ఆవిడికి ఇలాగెందుకు జరిగింది, నా పిల్లలకి ఇలాగెందుకు జరిగింది, నాకు అలాగెందుకు, అది ఎందుకు పోయింది, ఇది ఎందుకు పోయింది, ఇది ఎందుకు రాలేదు, అది ఎందుకు రాలేదు. దాట్స్ ఎన్ ఎనిమీ. నువ్వు లైట్ తీసుకుంటున్నావు ఆ ప్రార్థనా జీవితాన్ని, ఆ వాక్య జీవితాన్ని, ఆ సాయంకాల ధ్యానాన్ని. ఇంకొకటి కూడా ఉంది, ఇచ్చుట, గివింగ్. నీవిస్తే నీ పంటను పాడు చేయ పురుగుని గద్దిస్తాడండి. ఎందుకు ఇవ్వాలా? దేవుడికి తెలియదా? కరెక్టే, ఆయన కనికరం గలవాడు, నిన్నేం గద్దించడు. కానీ నీ ఇచ్చుట అనేది నీకు కనబడిన శత్రువుని గద్దిస్తుందంట. ఈ పంట. సో గివింగ్ యాక్టివేట్స్ ద ఏంజల్స్. హల్లెలూయా. ప్రేయర్ రాసుకోండి. ప్రేయర్, రీడింగ్ ద వర్డ్, గాడ్ గోస్ బిఫోర్ యూ. నీవు వాక్యం చదివితే దేవుడు నీ ముందు వెళ్తాడంట. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడే. నువ్వు ఆ వాక్యం చదువుకుంటే గాడ్ గోస్ బిఫోర్ యూ దట్ డే. హల్లెలూయా. ఈ పిల్లలకే వాక్యం చదివి ఆ తర్వాత గడప దాటు. పొద్దున్న లేచి స్నానం చేయించి 10 సార్లు రుద్ది, బట్టలేసి, పౌడర్ వేసి, ఇడ్లీలు, దోశలు, ఉప్మాలు అన్నీ కుక్కి మళ్ళీ మధ్యాహ్నం కూరి పంపిస్తావు. వాక్యం లేదు, ఏం లేదు. కనబడిన శత్రు. రీడింగ్ ద వర్డ్. నీ వాక్యాన్ని చదివితే నీ ముందు ఎవరు నడుస్తారంట? దేవుడు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రేయర్ యాక్టివేట్స్ ఏంజల్స్. ప్రార్థన దూతలను నీ కొరకు పనిచేసినట్టు చేస్తుందంట. దానియేలు ఎప్పుడైతే ప్రార్థించాడో అతని మోకాళ్ళు నేలకంటిన వెంటనే పరలోకం నుంచి ఎవరు వచ్చారు? దూతలు. ఏంజల్స్ హ్యావ్ కమ్. వాక్యము దేవుడిని ముందర వెళ్ళేటట్టు చేస్తుంది. ద వర్డ్, గాడ్ గోస్ బిఫోర్ యూ. ప్రేయర్ యాక్టివేట్స్ ఏంజల్స్. ప్రార్థన నీ కొరకు ఎవరు పనిచేసేటట్టు చేస్తుంది? దూతలు. గివింగ్, ఇచ్చుట, రిబ్యూక్స్ ద డివోరర్. ఇచ్చుట నీ పంటను పాడు చేయ పురుగుని గద్దిస్తుంది. ఏం తినేసాయి ఇతని? ఏం తినేసాయి? తర్వాత వచ్చిన చదువమ్మా. అందుకు యోసేపు, పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో పిండి నుండి వాటిని తీసుకొని తినుచుండెను. ఒక రకంగా సగం కొరికేసిన అయ్యి పాడైపోయిన పెట్టు కదా. ఎవరైనా చికెన్ బిర్యానీ అని చెప్పి ఎముకలు సగం తినేసిన ప్యాకెట్ తింటే ఎలా ఉంటుంది నీకు? దట్స్ అన్ ఇన్సల్ట్. బర్డ్స్ ఒక రకంగా, పక్షులు ఒక రకంగా మంచిదే, ఒక రకంగా దాని విషయమై కూడా కొన్ని విషయాలు చూద్దాం. ఐ గాట్ ఎ టైమ్ కన్స్ట్రెంట్. కెన్ ఐ టేక్ సమ్ టైమ్? యా, బికాస్ ఐమ్ ప్రీచింగ్ సంథింగ్ పవర్ఫుల్ మ్యాన్. ఎందుకంటే ఈ సంవత్సరం కనబడిన శత్రువుతో యుద్ధం చేసి విజయవంతంగా ఉంటావు. ఈ సంవత్సరం ఇన్ని సంవత్సరాలు వేరు, అనేకులకి సంవత్సరం వేరు. హల్లెలూయా. యూ విల్ లోడ్ యువర్ సెల్ఫ్ విత్ బెనిఫిట్స్. ఆ ప్రవక్తల కుమారులాగా యూ విల్ డౌన్లోడ్ సమ్ స్టఫ్. కొన్ని దేవుడి నుంచి పొందుకుంటారు, కనబడిన శత్రువుతోటి యుద్ధాలు చేస్తారు. 3 వచనాలు రాసుకోండి. మత్తయి 13:4, మార్కు సువార్త 4:15, లూకా 8:12. చదవమ్మా ఒకటి ఫాస్ట్గా. ఒక రకంగా ఇక్కడ చూస్తే, ఈ దర్శనంలో చూస్తే పక్షులు ఎవరు? సాతాను. ఎవరు? సాతాను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేశాను. అంటే ఎప్పుడైతే మనం వాక్యాన్ని విని నమ్మమో ఎవరు బ్రతికెళ్ళిపోతారంట? వెళ్ళిపోతారంట. అందుకే కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాటిని ఉన్నవి కూడా తీసివేయబడును. మార్క్ 4:16. త్రోవ ప్రక్క నుండి వారెవరనగా
వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినని వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. విని నమ్మాలా, అయ్యా ఇది నెరవేర్చు, ఈరోజు వాక్యం విని నువ్వు ఇంటికి వెళ్ళిపోయి బుక్ పక్కన పడేసావు అనుకో, వెతికెళ్ళిపోతాడు. ఇది నెరవేరాలి, నీ వారం అంతా ప్రార్థించావా, ఈ సంవత్సరం అంతా నెరవేరుతుంది. హల్లెలూయా. లూకా 8:12. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకుని పోవును. ఇక్కడ పక్షుల్ని ఎవరితో పోలుస్తున్నాడు? ఆ అపవాది, ద డెవిల్ వాంట్ టు డిస్ట్రాయ్ యువర్ హార్వెస్ట్. పాపం మీద ఏమన్నా చెడ్డోడా? కాదు, మంచోడే. చక్కగా పిండి వంటలన్నీ చేసుకొచ్చి ఫ్రెష్గా కష్టపడి తెచ్చేస్తున్నాడు, దాన్ని దోచేశాడు. అందుకే ఈ భూమి మీద ప్రతి ఒక్కళ్ళకి దేవుడు కావాలా. హల్లెలూయా. యు నీడ్ గాడ్ ఫర్ ఎవ్రీబడి. మెనీ పీపుల్ కుడ్ నాట్ ఎంజాయ్ దేర్ హార్వెస్ట్. ఒకవేళ నీవు దేవునితో నమ్మకంగా ఉండి ఏం జరుగుతుందో చూద్దాం. హోషియా 2:18, హోషియా 2:18. ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయదు. నీవు నాతో సహవాసం చేసి నాతో సరిగ్గా ఉంటే సింహాలు, జంతువులు, తేళ్ళు, పాములు, ఆకాశ పక్షులు, ప్రాకు జంతువులు ఏది నిన్ను ఏ హాని చేయకుండా నేను కాపాడతాను అంటున్నాడు. ఐ విల్ మేక్ ఎ కోవెనెంట్ విత్ యూ. నథింగ్ కెన్ డూ ఎనీథింగ్ విత్ యూ. హల్లెలూయా. చదవమ్మా. వీళ్ళును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపచేయుదును. అవే కాదు, విల్లు, ఖడ్గము, యుద్ధము దేశంలో ఉండకుండా మాన్పించి నిర్భయం. ఐ విల్ గివ్ యూ పీస్. ఈ సంవత్సరం నీ గృహములో శాంతి నిండుకొనుగాక. There won't be any devourer, there won't be any wicked birds or demonic things or people or anything. తీర్పు కొరకు కూడా వాడతాడు దేవుడు వీటిని. చూద్దాం, లెట్ us see. ఎహెజ్కేల్ 29:5, ఎజెకియల్ 29:5. నిన్నును నైలునది చేపలన్నిటినీ అరణ్యములో పారబోసెదను. ఎత్తివాడను కూర్చువాడను లేక నీవు తెరప నేల మీద పడుదువు. అడవి మృగములకును ఆకాశ పక్షులకును ఆహారముగా ఇచ్చేదను. ఒక రకంగా ఇది ఆశీర్వాదమా తీర్పా? ఆకాశ పక్షులకు ఇచ్చేస్తాను అంటే హీ విల్ మేక్ ద బర్డ్స్ డివోర్ యూ, ద అన్సీన్ బర్డ్స్. నీ సొంత వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, శత్రువులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. 32:4 ఎజెకియల్ గ్రంథం 32:4, ఎజెకియల్ 32:4. నేను నిన్ను నేల పడవేసి తెరప నేల మీద పారవేసెదను. ఆకాశ పక్షులన్నీయు నీ మీద వ్రాలునట్లు చేసి నీ వలన భూజంతువులన్నిటినీ కడుపారా తిననిచ్చెదను. డేంజర్స్, తీర్పు. ఇఫ్ ఎ బర్డ్స్ ఆర్ ఈటింగ్ యూ అంటే ఆ భక్షకారుడికి, ఆ షెఫ్కి, ఆ వంటవాడికి ఏం జరిగింది? తీర్పు. వాడు విశ్వాసి అయ్యుండి దేవుని సహాయంతో ఉన్నాడా లేడా? లేడీ హస్ నో ఫెయిత్. తన సొంత పనిని నమ్ముకున్నాడు. నాకు దేవుడు వద్దు, నాకు చక్కగా వంటలు వచ్చు, రాజు చూస్తే లొట్టలు వేసుకొని తినాల్సిందే. ట్రస్టింగ్ యువర్ సెల్ఫ్ మే డిసీవ్ యూ వన్ డే. త్వరగా ముగిచ్చేస్తా. ఇంకా పాయింట్ నెంబర్ 3, God is greater than every good thing in the world. A bit controversial, but yet wisdom will be received from this scripture. God is greater than every good thing in the world. తెలుగులో ఏమంటారు? God is greater than every good thing in the world. ఈ లోకములో ఉండే సమస్త మంచి కంటే మన దేవుడు పైన ఉన్నవాడు. చూద్దాం. యోహాను 12. ఇక్కడ ఒక వ్యక్తి యేసుప్రభు వారిని, అక్కడ ఉండే శిష్యుల్ని కూడా మందలిస్తాడు. ఎందుకు మీరు ఈ అత్తరును వేస్ట్ చేశారు? ఇవి 200 దేనార్లకు అమ్మి ఎవరికి ఇవ్వచ్చా? అది మంచి పనా చెడ్డ పనా? మంచి పని. కానీ అది వాళ్ళకిచ్చే బదులు ముందు ఎవరికిచ్చాడు? ఆ స్త్రీ ఎవరికిచ్చింది? అంటే ఇప్పుడు ఆ మంచి పని గొప్ప, దేవుడు గొప్ప? God is greater than every good thing. అదే దేవుడు బీదలకి ఇమ్మని చెప్పాడా లేదా? సగం ఇచ్చేయమని చెప్పాడు యోహాను. ఆ ధనికుడు వచ్చినప్పుడు నీ ఆస్తి మొత్తం బీదలకి ఇచ్చిన వెంబడించమన్నాడు. హీ నోస్, హీ డస్ గుడ్,
బట్ హీఈస్ గ్రేటర్ దెన్ గుడ్ కదా. ఎస్, ఎంతమందికి అర్థమైంది చెప్పే కాన్సెప్ట్? యా, యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్. కమ్ ఆన్, రీడ్. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి 300 దేనారాలు, ఇంకా 100 దేనారాలు ఎక్కువ, 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదని. ఒక రకంగా మంచి గురి అది ఎలా కనపడుతుంది? మంచా కాదా? మంచి 300 దేనారాలు బీదలకు ఇవ్వచ్చు కదా. వాడిలాగు అయితే ఇప్పుడు అతని హృదయంలో ఏముంది? వాడు మంచి కోసం అంటున్నాడా లేక డబ్బులు కొట్టేసే దొంగ? సో మంచిగా మాట్లాడే ప్రతి ఒక్కడు మంచోడు కదండోయ్. అర్థమైందా? దానం చేసే ప్రతి ఒక్కడు కూడా, మంచి మాటలు మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా పెళ్లి చూపులప్పుడు జాగ్రత్త, సూటు చూసి మోసపోయావేమో. డబుల్ ఎంక్వైరీలు చేసుకోండి. 300 దేనారాలు, పైగా వీడు ఎటువంటి వాడు? డబ్బులు ఉన్నంతకాలం కొట్టేశాడు. ఓకే, డబ్బు లేనప్పుడు ఏం చేశాడు? హ్యాంగా ఏసైనా అమ్మేశాడు. అంత డేంజరస్. లుక్ అట్ దట్ మ్యాన్. అంటే నువ్వు దేవుడు లేకుండా మంచి కార్యాలు చేస్తే అవి దేంతో సమానమన్నారు? మురికి గుడ్డలతో సమానమంట. నీతి ఎవరితో ఆరంభమవుతుంది? యేసయ్యతోటే. మంచి కార్యాలు ఎవరితో ఆరంభమవుతాయి? యేసయ్యతోటే. యు గెటింగ్ మీ నౌ? గివ్ గాడ్ ఫస్ట్. లుక్ ఎట్ దిస్ మ్యాన్. చదవమ్మా. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగేయుండి. అంటే లోపల దొంగోడయ్యుండి కూడా ఇలా డైలాగులు వేస్తారనమాట. ఆ లోపల వాణిని దేవుడు నీకు బయలుపరిచింది గాక ఈ రోజు నుంచి. దాన్ని ఏమంటారో తెలుసా? గిఫ్ట్ ఆఫ్ డిసర్న్మెంట్. ద గిఫ్ట్ ఆఫ్ డిసర్న్మెంట్. చదవండి. తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనక అలాగు చెప్పాను. అది ఈడు దొంగోడి కనుక ఇలా డైలాగ్ వేసాడండి. అంటే ప్రతి మంచి డైలాగులు వెనకాల ఎవడన్నా ఉండొచ్చు. పక్కన చెప్పండి, వామ్మో జాగ్రత్తగా ఉన్నానండి. You don't know. It could be a bait to steal, destroy or do anything. Not every good thing. ఇప్పుడు అబ్రహాం ఏమన్నాడు? నీ కొడుకుని ఇచ్చేయమన్నాడు. అది మంచిదా చెడ్డదా? చెడ్డది. అరే కొడుకుని కాపాడుకోవాలి. బట్ గాడ్ ఈజ్ అబవ్ ఎవ్రీ గుడ్ థింగ్. I want to tell 4 points. Write down these 4 points. ఇంగ్లీష్లో తర్వాత తెలుగులో చెప్తాను. What should be under your control should not control you. ఇతన్ని యోధాని ఏం కంట్రోల్ చేసింది? డబ్బు. మనీ కంట్రోల్డ్ హిమ్. Money made him to speak good things, but inside he was a thief. What should be under your control should not control you. Money, fame, lust of eye, dabbu, peru, hoda. What should be under your control should not control you. నువ్వు కంట్రోల్ చేయాలి ఆ ధనాన్ని, లేకపోతే ఆ ధనం ఎవరిని కంట్రోల్ చేస్తుంది? నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఇదిగో గుమ్మం వద్ద పాపం పొంచి ఉంది, దానికి నీ మీద వాంఛ కలుగుతుంది, అది నిన్ను ఏళ్తుంది. మర్డర్ చేసేసాడు. ఎవరా వ్యక్తి? ఎవరా వ్యక్తి? కయ్యూను. కంట్రోల్. లెట్ మనీ నాట్ కంట్రోల్ యూ. జీవపడంబం, లాస్ట్, పేరు, ప్రఖ్యాతలు, డోంట్ కంట్రోల్. లెట్ దెమ్ నాట్ కంట్రోల్. కావాలి నీకు పేరు, కానీ దేవుడిస్తాడు నీకు ఐశ్వర్య ధనఘనతలు నా వశములో ఉన్నాయి. ఎవరెవరు ఎక్కడ దొరుకుతారా అని విమర్శించి పేర్లు తెచ్చుకోవడం కరెక్ట్ పేరా? చెప్పండి. ఈ విమర్శించే వాళ్ళు వాక్యాలు ఇప్పుడు వినలేదు నేను.
వాళ్ళ అద్భుత కార్యాలు ఇప్పుడు చూడలేదు, ప్రవచనాలు చూడలేదు, ఏం చూడలేదు. ఎక్కడి నుంచి వచ్చారు మరి విమర్శించడానికి? అంటే వాళ్ళు ఇప్పుడు సంఘాలకు అందరికీ వాళ్ళు అధిపతులు అయిపోయారు. మరి మేబీ చీఫ్ గ్లోబల్ ప్రీచర్స్ అయిపోయారేమో వీళ్ళు. లెట్ దెమ్ నాట్ కంట్రోల్ యూ, లెట్ నాట్ ఫేమ్ కంట్రోల్ యూ. వై డూ వాంట్ ఫేమ్ ఇన్ ఎ రాంగ్ వే? వెయిట్ చేయి, ఆయన సన్నిధిలో మొరపెట్టు. దేవుడు నీకు ఇచ్చిన ఘనత గొప్పగా ఉంటుంది. మీ సోషల్ మీడియా అవసరం లేదు. When negativity becomes consistent, you will go astray. When negativity becomes consistent, you will go astray. మరి పరిశుద్ధాత్ముడు అనేక సార్లు యోధాని గద్దించుంటాడా లేదా? మందలిచ్చుంటాడు. ఎందుకు 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 చేస్తున్నావు అని. అయినప్పటికీ ఆ ధనము కంట్రోల్ చేసి అదే నెగిటివిటీలో ఉండి ఏమైపోయాడు? దారి తప్పిపోయాడు. తుదకు డబ్బు లేకపోతే ఎవరు నమ్మేశాడు? యేసయ్య నమ్మేశాడు. When negativity becomes consistent, you will go astray. ఎప్పుడైతే నీలో ఉండే ఆ బలహీనత అలాగే ఉండిపోతూ ఉంటుందో నిన్ను తప్పుదోవ పట్టించేస్తుంది. నెంబర్ 3, his weakness has prophesied his future. His weakness has prophesied his future. అతని బలహీనత అతని భవిష్యత్తును నిర్ణయించింది. మీ బలహీనతలన్నీ బలముగా మారునుగాక. Remember that you are replaceable. Remember that you are replaceable. You may lose your call. నువ్వు నీ పిలుపు కోల్పోవచ్చా లేదా? ఇదిగో జీవగ్రంథములో నీ పేరు తుడిచిపెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండు. నీ కుర్చీని కాపాడుకో. యూదా పేరు, యూదా యొక్క సామర్థ్యము, యూదాకుండే పిలుపు, ఆయన భోజన బల్ల మీద కూర్చొని భోజనం చేయాల్సింది, పునాదుల్లో పునాదుగా ఉండాల్సింది, శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఉండాల్సింది, యూదా సువార్త అని ఒక 4-5 అధ్యాయాలు రాయాల్సింది పోయి ఎవరికి ఇచ్చేశాడు? ఇంకోళ్ళకి వెళ్ళిపోయింది. చిట్లేసి ఎవరిని అనుకున్నారు? మత్తయిని అనుకున్నారు. మీ పిలుపును మీరు కాపాడుకోవడమే కాదు, సంపూర్ణంగా మీ పిలుపులన్నీ నెరవేర్చుకుందరుగాక. యు సీ దట్ జూడాస్ లాస్ట్ హిస్ ప్లేస్, హి గేవ్ ఇట్ టు మత్తయి. Last one, I'll close at 4. Holiness is a very high level character. Holiness is a very high level character because it belongs to the Most High God. రాసుకోండి, మళ్ళీ చెప్తున్నా. Holiness is a very high level character because it belongs to the Most High God. పరిశుద్ధత అనేది చాలా ఉన్నతమైనటువంటి గుణము. ఎందుకంటే అది అత్యున్నతమైన దేవుని గుణము. పరిశుద్ధత అనేది చాలా ఉన్నతమైన గుణము. ఎందుకంటే అది అందరికంటే పైన ఉన్నటువంటి మహోన్నతిని గుణము. హల్లెలూయా. ఎవరైతే ఇది కలిగి ఉంటారో వాళ్ళు హెచ్చింపబడతారు. ఎందుకంటే అది పైన ఉన్నవాని గుణం కనుక నువ్వు పైకెత్తబడతావు. హోలీనెస్ విల్ ప్రమోట్ యూ, హోలీనెస్ విల్ అప్గ్రేడ్ యూ. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? బికాస్ దట్ క్యారెక్టర్ బిలాంగ్స్ టు ద మోస్ట్ హై గాడ్. మే యంగ్ పీపుల్ గివ్ ప్రయారిటీ టు హోలీనెస్ ఫ్రమ్ టుడే. యవ్వనులందరూ పరిశుద్ధత కొరకు ధ్యానించుదురుగాక, దాని గురించి ఉపవాసం ఉండి జయించుదురుగాక. నువ్వు ఎక్కడికన్నా ప్లేస్కి వెళ్తున్నావు, అక్కడ డేంజర్ ప్లేసా? ఫాస్ట్. 31st నైట్ వస్తుంది, పార్టీకి వెళ్తారా? ఫాస్ట్. బంధువులందరూ వస్తున్నారా? చెడ్డోళ్ళందరూ వస్తున్నారా? గ్యాంగ్లు వస్తున్నారా? డ్రగ్స్, సాగుడు అన్నీ ఉంటాయా? ఉపవాసం చేయి. శిల్పంలాగా ఉంటావు నువ్వు. లేదనుకో, ఆడ 1 గ్లాస్ అయితే నువ్వు 2 గ్లాసులు తాగెత్తావు. యు సీ దట్ ఇట్ విల్ లిఫ్ట్ యూ హైయర్. అది నేను హెచ్చిస్తుంది. ఎందుకంటే అది అన్నిటికంటే పైన ఉన్న వాని గుణం కనుక నేను ఎప్పుడూ పైకి లేపుతానే ఉంటుంది అది. హల్లెలూయా. హెబ్రూలు 1:9 ముగించేసా. హెబ్రూస్ 1:9. ఐఎమ్ క్లోజింగ్. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించినట్లు. పాపాన్ని ద్వేషించావు, పరిశుద్ధతను పట్టుకున్నావు గనక నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఏముంది?
ఆనంద తైలంతో అభిషేకించుము. పరిశుద్ధత అభిషేకాన్ని ఆకర్షించుకుంటుంది. యూ బి లిఫ్టెడ్ అప్. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగాల్లో, నీ వివాహంలో, అన్ని రంగాల్లో నువ్వు హెచ్చింపబడును గాక. హోలీనెస్ విల్ లిఫ్ట్ యు అప్. స్టాండ్ అప్. లెట్ మీ ప్రే ఫర్ యు. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ బ్లెస్డ్ టుడే? I gave you some precious, powerful wisdom points. Young people, learn this. కొంతమంది యవ్వనులు నేను హోలీనెస్ గురించి చెప్తున్న పాయింట్లన్నీ గ్యాదర్ చేయండి. లాస్ట్ వీక్ హోలీనెస్ గురించి చెప్పాను. దేని గురించి ఏమని చెప్పాను? తీయండి ఒక 2 పేజీలు వెనక్కి. Holiness is even more important than ministry, marriage, money, fame, everything. ఇప్పుడు ఏం చెప్పాను? Holiness is higher. It's a higher level character. ఏం హోలీగా ఉంటారా? ఎంజాయ్ చేయి, లైఫ్ ఇది. నో 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 నో. ఎన్ని పాయింట్లు చెప్పాను ఈరోజు? 7 పాయింట్లు కదా? 4 ఏంటంటే, when the works of God manifest, you want to manifest. ఎప్పుడైతే దేవుని కార్యాలు చేయడం చూస్తావో అందులో చేయండి. ప్రభువా నాలో కూడా కార్యాలు చేయండి. అందులో అనండి, యేసయ్యా నాలో కూడా కార్యాలు చేయండి. కమ్ ఆన్ ఎవ్రీబడి ప్రే. ఆ ప్రవక్తల కుమారులు అన్నారు, అయ్యా మా సరిహద్దులు విశాలపరచు, నన్ను ఆశీర్వదించు, నా బలహీనత తీసేయి, నా త్రాగుడు దురలవాటు తీసేయి, నా గుట్కా అలవాటు తీసేయి, నా నోటి నుంచి బూతులు తీసేయి, నా నోటి నుంచి అసూయ తీసేయి, నా నోటి నుంచి పాపాన్ని తీసేయి, వ్యభిచారాన్ని తీసేయి, దురాశను తీసేయి. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. కార్యాలు చేయి అయ్యా. నా జీవితంలో ఏ కార్యాలను స్వస్థపరచు, నన్ను ఆశీర్వదించు. ద సన్స్ ఆఫ్ ద ప్రాఫెట్ సెడ్, మాస్టర్ లెట్ us expand, we want to build something big. You can do big things. ఇన్ని అద్భుతాలు చేసావా నాయన నువ్వు? మా జీవితంలో అద్భుతాలు చేయని అంటున్నారు ఎలీషా అని వాళ్ళు. కమ్ ఆన్, ఈ దేవుడు అద్భుతాలు చేయి. దేవుడు నీ జీవితంలో పరిశుద్ధాత్మని పెట్టాడు. లార్డ్ లెట్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ మేనిఫెస్ట్. లార్డ్ యూజ్ మీ. లెట్ ద వర్క్స్ వర్క్ ఇన్ మై లైఫ్. వర్క్ ఇన్ మై లైఫ్. అందరూ చెప్పండి, యేసయ్యా నా జీవితంలో పని చేయి. Yes, work in my life. Let the powerful works manifest in my life, oh Lord. You have done all things. The works were finished. I don't want to live like this. I want great things to be done in my life. Yes, number 2, faith fights the unseen enemy. విశ్వాసము మన కనబడని శత్రువుని తో యుద్ధం చేస్తుంది. పాప మా భక్ష్యకారుడు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అన్ని తినేసే చెండ చెంద చేసే పక్షులు. ప్రభువా ఈ రోజు నుంచి నేను విశ్వాసంలో నిలకడగా ఉంటానయ్యా. ఆ ఉదయకాల సమయాన్ని నేను పాడు చేయను, సాయంకాల సమయాన్ని అస్సలు పాడు చేయను నాయన. నా ప్రతిరోజు సాయంకాలం అవుతుంటే నాకు బైబిల్ స్టడీ గుర్తొస్తుంది, అదే గుర్తొస్తుంది. నేను ఆరాధించాలి, ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి. పొద్దున పనులు ఉంటాయి కాబట్టి సాయంకాలం నేను ఆరాధిస్తాను, నీ వాక్యం చదువుతాను, ప్రార్థిస్తాను, వాక్యం వింటానయ్యా. నేను గంటల సమయాన్ని తీస్తాను నాయన. లెట్ మై ఈవినింగ్ టైమ్ బి ఫిల్డ్ విత్ ద ప్రెజెన్స్ మై లార్డ్. ఎస్ లార్డ్, ఐ విల్ ఫిల్. ఇంట్లో చక్కగా అందరూ కూర్చొని స్తుతించుకుంటాము నాయన, అందరూ కూర్చొని వాక్యం వింటాము నాయన, అందరూ కూర్చొని ధ్యానిస్తాము. యా, మేక్ ఎ డెసిషన్ టుడే. ఎస్, ఫైట్ ఫైట్స్ ద అన్సీన్ ఎనిమీ. నీ కనబడని శత్రువుని విశ్వాసము జయిస్తుంది. అయా ఇంతకాలం నేను బైబిల్ స్టడీని ఇగ్నోర్ చేశాను, ప్రార్థన నేను పక్కన పెట్టేశాను. ఈరోజు నేను పగలు రాత్రి అయా నీ వాక్యాన్ని పట్టుకుంటాను. ఎస్, ఒక ధర్మనం చేసుకోండి. వరంగల్, ఎస్ అశోక, ఎస్ విజయవాడ, wherever you are watching abroad, make a decision today. Make a decision today. అల్వాల్. నెంబర్ 3, మూడోది ఏం చెప్పాను పాయింట్? వాట్స్ ద థర్డ్ థింగ్? God is greater than every good thing in the world. ప్రతి మంచిదానికంటే ఎవరు గొప్పోళ్ళు? దేవుడు. అయ్యా నాలో ఏ బలహీనత లేకుండా స్వచ్ఛమైన మనసుతో నిన్ను ఆరాధించే కృప దయచేయండి నాయన. గివ్ మీ పవర్ టు ఓవర్కమ్ ఎవ్రీథింగ్. లెట్ మీ నాట్ బి క్యారీడ్ అవే ద గుడ్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. లెట్ మీ గివ్, మొదట ఆయన రాజ్యాన్ని వెతికే హృదయం నాకు ఇవ్వండి. Give me his heart. Give me a heart to seek him first, oh Lord. Seek him first in Jesus' mighty name. 4, holiness is a very high level thing. అన్నిటికంటే ఉన్నతమైన గుణము ఏ గుణము? పరిశుద్ధత. అయ్యా నా పిల్లలకు దయచేయి, అయ్యా నా కూతుర్లకు దయచేయండి నాయన, నా భర్తకు దయచేయి, నా భార్యకు దయచేయి. లెట్ ఎవ్రీబడి హ్యావ్ ద క్యారెక్టర్ ఆఫ్ హోలీనెస్. హోలీనెస్. ఫిల్ విత్ మీ, ఫిల్ మీ విత్ హోలీనెస్. అందరూ చెప్పండి, అయ్యా నీ పరిశుద్ధతతో నా తలంపులు నింపు నాయన. Let my thoughts be filled with holiness. Let my thoughts be filled with holiness. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ మొదటి వారం ప్రవక్తల కుమారులు ఏమడిగారో తెలుసా? నన్ను ఆశీర్వదించండి. ఈ సరిపోవట్లేదు. ఈరోజు మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే గొప్ప కార్యాలు దేవుడు ఈ సంవత్సరం చేయను గాక.
Come on, lift your hands. Lord, bless these hands. ఇవన్నీ ఈ సంవత్సరము నీ చేతులెత్తి అయ్యా నిన్ను ప్రార్థించే హస్తాలుగా, అయ్యా నీకు రావాల్సిన వీళ్ళకి రావాల్సిన మేళ్ళేమి కోల్పోకుండా ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు నా జీవితంలో చేయాలా, ఈ చేతుల ద్వారా చేయాలా, అయ్యా నేను ఆశీర్వదించబడాలా, నా ద్వారా అనేకలు ఆశీర్వదించబడాలా. డూ ఇట్ ఇన్ మై లైఫ్. నన్ను స్వస్థపరచండి, నజరేయుడనేసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ చేపెట్టుకోండి. యెహోవా రాఫా, స్వస్థపరచండి ఆయన. క్యాన్సర్ని తీసివేయండి, గుండె జబ్బులను తీసివేయండి. లార్డ్ హీల్ దెమ్. మొఖాల నొప్పులను తీసివేయండి. ఎయిడ్స్, హెచ్ఐవి, క్యాన్సర్, ట్యూమర్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, థైరాయిడ్, టీబీ, ఎస్ లార్డ్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, పేగుల్లో వ్యాధులు, ఎముకల్లో వ్యాధులు, చెప్పుకునే వ్యాధులు, పైల్స్, ఎవ్రీ సిక్నెస్ అండ్ డిసీజ్. అయ్యా ఆ మరణ భయాన్ని దూరము చేసేయండి. పరిపూర్ణమైన స్వస్థత శీఘ్రముగా నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. యెహోవా రాఫా, హీల్ దెమ్, మేక్ దెమ్ హోల్. నజరేయుడనేసి ప్రార్థిస్తున్నాము. అందరూ కూడా అయ్యా మళ్ళీ చేతులు పైకెత్తండి. నీ చేతులను ఐశ్వర్యములు ఆశీర్వదించబడే చేతులుగా వారిని గొప్పగా ఆశీర్వదించమని నజరేయుడనేసి ప్రార్థిస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యు. సీ యు అగైన్. థ్యాంక్ యూ.